ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. పోయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనం. వందనాలు. వందనాలు. సో, ఈ ఉదయకాల సమయమందు మనం క్లాస్‌ని ప్రారంభించుకుందాం. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ఒక పట్టణంలో మామూలుగా ఒక జూ నడిపించేవాడు. స్మాల్ జూ నడిపించేవాడు. కానీ ఎక్కువ జంతువులు లేకపోయినా ఒక జంతువులతో ఆయన ఒక జూ నడిపించేవాడు. పట్టణాల్లో ఆ జూ నడిపిస్తున్నప్పుడు జనాలు ఎగబడి ఆయన జూ చూడడానికొచ్చేవారు. ఎందుకంటే ఆయన దగ్గర కొన్ని ట్రైన్డ్ యానిమల్స్ ఉండేటివి. కోతులు కొన్ని ట్రైన్డ్ ఒక మంచి కోతుండేది. అది జనాలను బాగా ఎంటర్‌టైన్ చేస్తుండేది. బాగా చాలా ఎంటర్‌టైన్ చేసేసరికి దాని కొరకు జనాలు పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తల్లిదండ్రులను ఫోర్స్ చేసి మరి తీసుకొనొచ్చేవారు. అయితే ఏమైందంటే సడెన్‌గా కాలానికి ఆ కోతి చనిపోతది. చనిపోతే కొంచెము ఆడియన్స్ తగ్గడము స్టార్ట్ అవుతది. ఆడియన్స్ తగ్గినప్పుడు ఈయన సర్వైవల్ బతకడం జీవనోపాధి కష్టమైపోతది. ఆలోచన చేసి ఏం చేస్తాడు అంటే ఒక ప్రకటన ఇస్తాడు. నాకు కొంత పనివాళ్ళు గావాలని ఒక ప్రకటన జేస్తాడు. అయితే కొంతమంది అది చూసి జులాయిగా తిరుగుతున్న వాళ్ళు కొంతమంది చూసి అరే! ఖాళీగా ఉన్నాం గదా! ఏదో అలా ఇలా పనుందంట చూద్దాం ఒకసారి ట్రైల్ ఏద్దాం అని జెప్పి కొంతమంది జులాయిలు ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు, చదువుని మధ్యలో ఆపేసిన వాళ్ళెళ్లి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితారు. కొంతమంది సెలెక్ట్ అయితారు. సో, నెక్స్ట్ డే నుంచెల్లి మళ్ళీ జూలో వాళ్ళు కొన్ని పోస్టులు ఇవ్వబడతాయి. అందులో ఒక వ్యక్తికి ఏం చేశారంటే అప్పటికప్పుడు ఒక ట్రైన్డ్ కోతిని ఆయన తెచ్చుకోలేడు. అంటే తర్ఫీదు పొందినటువంటి అన్ని నేర్పించినటువంటి కోతి దొరకదు కాబట్టి ఇంటర్వ్యూకొచ్చిన వ్యక్తులకి ఏం చేస్తారంటే మీరు కోతిలాగా నటించాలని ఒక పిల్లోని సెలెక్ట్ చేసి అతనికి కోతి డ్రెస్ ఇస్తాడు. ఇచ్చి బోన్‌లో పెట్టేసి ఆయన అటు ఇటు ఆ చెట్టు చెట్టు మీద అటు ఇటు ఎగరడం, దునకడం చేస్తా మనందరూ తెలుసు భారతదేశంలో గాని, కొన్ని దేశాల్లో ఎలా ఉంటారు అనంటే, మనుషుల కంటే జంతు ప్రేమికులు ఎక్కువుంటారు. ఆ జంతు ప్రేమతోనే ఏం చేస్తారంటే, అందరూ ఆయనకి మంచిగా అరటిపండ్లు తినబెడతా ఉంటారు వచ్చినోళ్ళందరూ. సో, అరటిపండ్లు తినబెడతా ఉంటే, ఈ కోతి రూపంలో ఉన్నటువంటి మానవుడు మంచిగా లావవుతా ఉంటాడు కొద్దిగా కొన్ని నెలలకి మంచి లావైపోయి, ఒకరోజు ఈ చెట్టు కొమ్మ మీదకెళ్ళి అలా దునుకుతా ఉంటే, ఆ చెట్టు కొమ్మ పైకే ఎక్కి దునుకుతున్నప్పుడు ఏమైద్దంటే, ఆ కొమ్మ ఇరిగి పక్క బోన్‌లో పడిపోతాడు ఈ మనిషి. ఈ కోతి మనిషి. పడిపోగానే ఎదురుగా చూస్తే పులి కనిపిస్తది. పులిని చూసి ఇక మనోనికి ఎలా ఉంటది చెప్పండి? ఫుల్లు భయం. గజ వణికిపోతా ఉంటాడు. అది ఈయన వైపే తీక్షణంగా చూస్తా ఉంటది. కోతి వైపే తీక్షణంగా చూస్తా ఉంటే, ఈయన అరవడం ప్రారంభిస్తాడు. కోతిని గాదు మనిషిని, నేను కోతిని గాదు మనిషిని అనగానే, ఎంత అరుస్తా ఉంటే ఆ పులికి అంత కోపమొస్తది. అరిషిన కొద్ది పులి కోపమొచ్చి సీరియస్‌గా పరిగెత్తుకొనొచ్చి, ఈ కోతి మీద దునికి గట్టిగా నోరు మూసి, "అరే! గట్టిగా అరవకురా ఉద్యోగాలు పోతాయి. నేను గూడా మనిషినే" సో, ఈ స్టోరీ ఎందుకు జెప్పానంటే నేను, అంటే మానవుడు ఒక గమ్యం ఏంటో తెలవనప్పుడు, అంటే ఎందుకు బ్రతకాలో తెలియనప్పుడు, దేనికోసం బ్రతకాలో తెలియనప్పుడు, ఏదో బ్రతుకు తెరువు కోసం ఏదో జేసేస్తాడు. అంటే అన్న ఏం చేయ వాయిస్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. ఎందుకో స్ట్రక్ అవుతుంది వాయిస్. ఒక్కసారి అవును. చూడరా అన్నది సిగ్నల్ ప్రాబ్లమ్ ఏముందా? నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండడానికి పాసిబిలిటీ లేదు. జనరల్‌గా ఇన్ని బ్యాచెస్‌లో ఎప్పుడు గూడా ఆ ప్రాబ్లమ్ రాలేదు మరి. ఒకసారి నిజంగానే వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇంకో బ్రదర్ గూడా మెసేజ్ పెట్టిండు. మాకైతే మాకు మంచి క్లియరెన్స్ ఉంది ఇక్కడ సూర్యాపేట ఏరియాలో. ఓకే. సో, కాబట్టి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండవు. మాక్సిమం మీ దగ్గర ఏమన్నా ఉందా? మీరే అంటే వాయిస్ బ్రేక్ అవుతుందంటే ఖచ్చితంగా మీ దగ్గరే ప్రాబ్లమ్ ఉండాలా? అలా అయితే అందరికి అవుతది. ఒకరికి అవ్వకుండా అయితే ఉండదు. అంటే కొంచెం లేట్‌గా వస్తుంది వాయిస్ అంతే. ఓకే. నేనే పాజ్ ఇచ్చాను. సో, అంటే మానవునికి గమ్యం తెలవకపోతే ఏమైతదంటే మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఏదో సామెత అన్నట్టు కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కొన్నిసార్లు మన పరిచర్య గూడా తప్పుగా అనుకోవద్దు. పరిచర్య గూడము కోటి విద్యలు కూటి కొరకే ఒక దాంట్లో పరిచర్యను గూడా కలిపేశారు అనేది కొంతమందిని చూస్తే మనకు అర్థమైపోతది. నిజమంటారా? కాదంటారా? నా ఈ మాటతో కొంచెం మీరు ఏకీభవిస్తారా? అవునండి.
కొంతమందిలో Yes, ఎస్ sir. ఎస్ అవునవును. ఓకే. ఓకే. సో పరిచర్యను కూడా అందులో కలిపేశారు. అంటే ఏం అంటే అప్పుడు తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు ఏమన్నారంటే బ్రతకలేక బడి పంతులు అన్నారు కదా! అవునవును. అంటే ఇప్పుడు ఒకవేళ మార్చుకుంటే కొన్నిసార్లు కొంతమంది విషయంలో అది బతకలేక పంతులు అని చెప్పుకోవచ్చేమో బహుశా. ఇప్పుడు భక్తి కొరకు కాక భుక్తి కొరకు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. హ్మ్. కొంతమంది అంటే ఎక్కువ మంది ఉన్నారు. అవును. దానిలో మళ్ళీ మనం దాచిపెట్టుకోవడం అవసరం లేదు కదా! అవునండి. అవునవును. సరే చూద్దాం. అంటే ఏదైనా గాని మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ అంటే ఏంటో తెలుసుకోకుండా కార్ డ్రైవ్ చేయలేరు కదండీ! స్విమ్మింగ్ అవునండి. అంటే ఏంటో తెలుసుకోకుండా స్విమ్ చేయలేరు. అంటే ఈత ఏంటిదో నేర్చుకోకుండా ఈత కొట్టలేరు. అవునయ్య. అలాగే అంటే ప్రపంచంలో ఏ పని చేయాలన్నా దాని గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఉండాలి. అవునా అండి? అవును. Yes, yes. ఇప్పుడు నేను క్రికెట్ గురించి నేర్చుకోకుండా నా పిల్లని క్రికెట్ అని చేస్తా. కరాటే గురించి నేర్పించకుండా ఒక మంచి ఆహ్, కరాటే మాస్టర్‌ని చేస్తా అంటే అవుతదా? కాదు. కాదండి. సో, సింపుల్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అనంటే, నేను ఏదైతే కాలేనో దాన్ని ఇతరులు నేను చేయలేను. అవునా? ఒక అవును. డాక్టర్ కానివాడు మరొక డాక్టర్‌ని Yes. తయారు చేయలేడు. Yes. చేయగలుగుతారా అండి? చేయలేదు. చేయలేడు. చేయలేడు. డ్రైవింగ్ రానోడు ఇంకో డ్రైవర్‌ని తయారు చేయలేడు. ఈత రానోడు చేయలేడు. మరొక వ్యక్తికి ఈత నేర్పించలేడు. నేర్పలేడు. అలాగే సంఘ పరిచర్య మనం నేర్చుకుంటున్న అంశం ఏంది? నూతన నిబంధన సంఘ పరిచర్య. అసలు నూతన నిబంధన సంఘ పరిచర్య అంటే ఆదిమ అపోస్తుల కాలంలో, కృత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘ పరిచర్య మనకు సంపూర్ణంగా అర్థం కాకుండా, ఈ ఆధునిక కాలంలో ఆ నూతన నిబంధన సంఘ పరిచర్యను కొనసాగించడం లేదా ప్రారంభించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అవుతుంది. అసలు అది మనకే తెలియకపోతే ఏమని చెప్తాం ప్రజలకిప్పుడు? ఇంకో మాట. యేసు ప్రభు మన శిష్యులుగా నేను శిష్యుని కాకపోతే మరొక వ్యక్తి నేను శిష్యునిగా చేయగలుగుతానా? చేయలేదు. చేయలేరు. చేయలేం. నాకు సంఘం అంటే ఏంటో తెలియకుండా మరొక వ్యక్తికి నేను సంఘం గురించి బోధించగలనా? బోధించలేదు. చెప్పలేం. సో, కాబట్టి ఇప్పుడు మనం మొట్టమొదటి అంశంలోకి మనం వస్తున్నాము. సో, అందుకోసం ఇది చాలా ప్రధానమైనది. మేబీ మీకు కొంత తెలిసుండొచ్చు. కొంత తెలిసుండొచ్చు అని ఎందుకంటున్నానంటే తెలిసుండడానికి అవకాశాలున్నాయి గాబట్టి. కానీ పూర్తిగా తెలిసుండకపోవచ్చు. దాన్ని కూడా చాలా ఎందుకు పూర్తిగా తెలిసుండకపోవచ్చు అంటున్నాను అంటే, మన సమాజంలో మనం చుట్టూ ఉన్న పరిచర్యలను చూస్తున్నప్పుడు అసలు కొత్త నిబంధన సంఘంని అర్థం చేసుకోలేదనే విషయాన్ని కూడా మనం తొందరగానే గ్రహించగలుగుతాం. ఇది పెద్ద మిస్టరీ గాదు. ఏం మర్మం గాదు. ఆ! కానీ చూస్తే అర్థమవుతది. మన కొత్త నిబంధన సంఘాన్ని, పాత నిబంధన అంటే ఈ ఆధునిక సంఘాన్ని ఆదిమ సంఘంతో పోల్చుకొని చూసినట్లయితే, ఆ వ్యత్యాసాలను బట్టి అర్థమైతది మనకు సంఘం పూర్తిగా అర్థం కాలేదనే విషయం. సో, మొదటి లెసన్ అండి సంఘం యొక్క భావం. చర్చ్ ఈస్ మీనింగ్. అసలు సంఘం అంటే ఏంటి? కృత నిబంధన సంఘ పరిచర్య విధానంలో మనం మొదటి అంశంలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. మనం ఎందుకు సంఘమును గురించి అధ్యయనం చేయాలా? ఎందుకు చదవాలి? అంత అవసరమా? ఆల్రెడీ మేము పరిచర్యలో ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. తెలియకుండానే చేస్తున్నామా? అనే ప్రశ్న కూడా మనకు రావచ్చు. అంటే ఒకవేళ మేము ఇంతకాలం చేసింది తప్పేనా? అనే ప్రశ్న మరికొందరికి రావచ్చు. అంటే మనకంటే ముందున్న వాళ్ళు ఇన్ని డినామినేషన్స్, ఇన్ని ఆర్గనైజేషన్స్, ఇన్ని అంటే పెద్ద పెద్ద మూల సంఘాలు వీళ్ళందరికి తెలవదా? సంఘం అంటే ఈ రోజే మనం కొత్తగా వినబోతున్నామా? నేర్చుకోబోతున్నామా? హ్మ్. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే అంశాలు అంతకు ముందున్నటువంటి తరాలకు తెలియదా? యెస్. ఇవన్నీ ప్రశ్నలు మనకు సహజంగా మన మనసులో మెదులుతూ ఉండొచ్చు. నిజమే. ఆళ్ళకి తెలుసా? తెలీదా? ఎక్కడ మిస్ అయింది? ఒకవేళ తెలుసుకున్నారా? తెలుసుకోలేకపోయారా? తెలుసుకొని పాటించలేకపోయారా? ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది మనము క్షుణ్ణంగా చరిత్ర నుంచెళ్ళి, బైబిల్ నుంచెళ్ళి, ఇతర అంశాల నుంచెళ్ళి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘం అనేది ఈ లోకములో దేవుణ్ణి బయలుపరిచే ఒకే ఒక జీవం గల సాధనం అండి. చర్చ్ అనేది ఈ లోకములో దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేసే, ప్రజలకు దేవుణ్ణి చూపించే జీవం కలిగినటువంటి సాధనం, ప్రాణం ఉన్నటువంటి సాధనం చర్చ్. అంటే ఇప్పుడు చర్చ్ తన గురించి తనకు తెలియలేదనుకో, చర్చ్ యొక్క ప్రధాన అంశం ఏంటో, ఉద్దేశ్యం ఏంటో తెలియనప్పుడు సమాజానికి తన ఉనికిని చాటుకోలేదు. సమాజానికి ఎప్పుడైతే తన ఉనికిని చాటుకోలేదో, సమాజానికి దేవుని పరిచయం చేయలేదు. అవునా అండి? ఎందుకంటే అవును. ఈ భూమి మీద సంఘము మౌనంగా ఉంటే ఒక వ్యక్తికి దేవుని గురించి తెలియపరచబడే అవకాశం ఉంటదా? ఉండదా? మౌనంగా ఉంటే తెలియపరచబడ్డది. ఎందుకు? దేవుడు లోకాన్ని వెలిగించడానికి, లోకానికి సువార్త అందించడానికి
ఎన్నుకున్నటువంటి ఒకే ఒకటి ఏంటిదంటే సంఘం. అవునండి? అవును. అవునండి. yes, అవును. అవును. ఒకవేళ ఆయన తలంచుకుంటే కొన్ని వేల మంది దూతలకు ఆజ్ఞాపిస్తే ఒక్క రోజులో ప్రపంచానికి అంతటి కూడా ఆయన సువార్త చెప్పించగలడు. రోజు కూడా అవసరం కానీ లేదండి. ఆ ఒక రోజంతా కూడా అవసరం లేదు కదా దేవదూతలు ఆ స్వార్థ ప్రకటిస్తే. సో ఒకవేళ ఎందుకు మరి ఆయన దేవదూతల మీద ఆధారపడలేదు? వాస్తవానికి దేవుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడండి? సంఘం మీద. సంఘము. సంఘం మీద ఆధారపడుతున్నాడు. తన చర్చ్ మీద ఆధారపడుతున్నాడు. మరి అలాంటప్పుడు సంఘం యొక్క భావము మరియు దాని బాధ్యత 2 అవసరం ఇక్కడ. ఇక్కడ కొంతమంది మీలో థియాలజీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్ అంటే ఇప్పుడు కొంచెం ఈ 10 సంవత్సరాల్లో ఆ సంఘము, చర్చ్ అంటే భావన తొందరగానే అర్థమైంది. కానీ నేను 10 సంవత్సరాల క్రితము పాస్టర్‌లకు టీచ్ చేసి మంచి మంచి ఎంటెక్, ఎంటీహెచ్ చేసినోళ్ళు, థియాలజీ చేసినోళ్ళు కూడా సంఘం అని బోధించినప్పుడు వాళ్ళకి అర్థం కాల. కానీ ఈ 10 సంవత్సరాలలో కొంచెము టెక్నాలజీ మన కళ్ళ ముందుకు రావడము, కొంత బైబిల్ జ్ఞానం బయటికి రావడం ద్వారా చర్చ్ అనగానే ఇప్పుడు కొంత అండర్‌స్టాండింగ్ ఉంది మనకు. అవునా? అవును. అవునండి. అవును. సో, ఒక 5, 10 సంవత్సరాల వెనక్కి ఎళ్లి చూడండి చాలా మందికి చర్చ్ అంటే తెలియదు. అంటే తెలియదు మీన్స్ ఏందంటే అవును. చర్చ్ అంటే వాళ్ళ భావన వేరు. వాళ్ళ అర్థం వేరు చర్చ్ అంటే. ఎందుకంటే అవును. సినిమాలలో కూడా చూపించిన చర్చ్ అంటే ఏం చూపిస్తారండి? నిర్మాణం చర్చ్ 4 గోడలు అలంకరణ గోడ. గోడలు చూపించి బెల్ కొట్టగానే మెయిన్ లైన్ చర్చెసే చూపిస్తారు. అవునా? అవును. అవును. అంటే సైకలాజికల్‌గా చర్చ్ అంటే ఏంటిది? 4 గోడలనే చూపిస్తారు. అవే గుర్తొస్తాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదక్కడ. అవునండి. సో, ఇప్పుడు ఈ టెక్నాలజీ కారణంగా ఈ 5, 10 సంవత్సరాలనే చాలా మంది తెలిసిందండి. నేను 2003లో ఈ బోధ ప్రారంభించినప్పుడు అసలు ఎవరికీ తెలవదు. అంటే తెలవదు మీన్స్ ఏందంటే మోర్ థాన్ 90% ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. సో, ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. సో, సంఘపు యొక్క భావము ఒకటైతే, రెండో వైపు దాని బాధ్యత. భావం తెలుసు కానీ మరి బాధ్యత తెలుసా? అసలు ఏం చేయాలా? ఆదివారం సంఘంగా కూడుకున్నప్పుడు ఏం చేయాలనేది మనం రెండో లెసన్‌లో నేర్చుకుంటాం. అయితే ఫస్ట్ భావంలో పూర్తిగా తెలుసుకున్నామా? ఈ భావాన్ని పూర్తిగా తెలుసుకున్నామా? కాబట్టి సంఘం యొక్క భావము మరియు దాని బాధ్యత విషయంలోని అవగాహన రాహిత్యము దేవుని రాజ్య సువార్త వ్యాప్తికి ఒక పెద్ద ఆటంకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకనంటే మనమంటే ఏమిటో మనకే తెలియకపోతే ప్రజలకేం చూపించగలుగుతాం? ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? ప్రజలు ఏం రిసీవ్ చేసుకుంటారు? ఏం కన్వే చేస్తున్నాం మనం ప్రజలకి? సంఘం అంటే ఏం కన్వే చేస్తున్నాం? చర్చ్ అంటే ప్రజలకి ఏం కన్వే చేస్తున్నాం? సమాజంలోని ప్రజలకి మన సంఘంలో ఉన్న విశ్వాసులకి మనం ఏం కన్వే చేస్తున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి సంఘం అంటే ఏమిటి? మరియు సంఘము దేవుని చిత్తానుసారంగా ఎలా పని చేయాలో తెలుసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యం. ఒకటి భావం తెలుసుకోవాలి. రెండోది సంఘము దేవుని చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా ఎలా పని చేయాలో తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం ఆదివారం మనం చేసేటువంటి సంఘంలో చేసే వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసుకొని, వాటికి ఒక్కొక్క దానికి ఒక 2, 3 రిఫరెన్స్‌లు రాయమంటే మనం రాయగలుగుతామా? మనం చేసే వాటన్నిటికి బైబిల్‌లో ఆధారాలున్నాయా? ఆ పద్ధతి బైబిల్‌లో ఎవరన్నా అపోస్తులు చేసినట్టుగా ఉందా? అని ఒకవేళ మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతదండి? ఉంటే ఆధారాలు కష్టమవుతది. బైబిల్ ఆధారాలు దొరకబట్టుకోగలుగుతామా? సపోర్ట్ తీసుకోగలుగుతామా? అన్నింటికి దొరకవండి. ఆ! కొన్నిటికి. ఎందుకు అలా జరిగిందో మనం ముందు ముందు చూస్తాం. ఒక వ్యక్తి క్రీస్తు యొక్క సహవాసంలోనికి వచ్చినప్పుడు 3 ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయండి. మొట్టమొదటిగా ఒక అన్యుడు యేసుక్రీస్తుని తెలుసుకోగానే జరిగేటువంటి 3 మార్పులండి. ఏమనుకుంటున్నారు ఆ 3 మార్పులు? మార్పులు చోటు చేసుకుంటాయి. నోట్స్ అందరూ ప్రింట్ తీసి పెట్టుకున్నారు కదా! నేను అందుకే సాటర్‌డే మన పంపించాను. యెస్. యెస్. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. సహవాసం. హ్మ్. 2 మాట్లాడే విధానంలో మార్పొస్తుంది. మాట్లాడే విధానంలో మార్పు. ఓకే. ఆదరించుకోవడం. నేను వ్యక్తి జీవితంలో అడుగుతున్నాను. ఒక వ్యక్తిలో అడుగుతున్నాను. ఈ లోకానికి వేరే నేను జీవించడం. నేను గతంలో ఎలాగున్నాను అనేది తెలుసుకుంటాడు. ఇప్పుడు ఎలాగుండాలనేది తెలుసుకుంటాడు. ఓకే. 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 థాంక్ యూ అండి. మొట్టమొదటిది దేవునితో సహవాసం కాదు, దేవునితో సమాధాన పడటం జరుగుతుంది. ఒక వ్యక్తి క్రీస్తు ద్వారా
ఎందుకు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ వచ్చిందే పాపము మానవునికి దేవునికి మధ్యలో అడ్డుగోడగా వచ్చింది. సమాధానం లేదు దేవునితో. అవునండి? ఫస్ట్ ఒక వ్యక్తి అవును. క్రీస్తు దగ్గరికి వస్తున్నాడు అంటే జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటిదంటే వచ్చిండంటే దాని అర్థం ఏంటిది? దేవునితో దేవుని సమాధాన పడడు. దేవునితో సమాధాన పడడం సహవాసంగా. ఫస్ట్ ఏం జరుగుతుందంటే సమాధాన పడడము జరుగుతుంది. ఆటోమేటిక్‌గా తర్వాత సహవాసం ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. అందులో డౌట్ లేదు. రెండోది ఏంటిదంటే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికొచ్చినప్పుడు జరగాల్సిన రెండోది ఏంటిదంటే జీవితంలో మార్పు చెందడం. చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. ఒకవేళ నేను క్రీస్తు దగ్గరికొచ్చిన తర్వాత నా జీవితంలో మార్పు జరగలేదు అంటే, అసలు క్రీస్తు దగ్గరికి రావడంలో అర్థం లేదు కదా! క్రీస్తు సహవాసంలోకి రావడంలో అర్థం యెస్. ఉంటదా యెస్. అండి? ఉండదండి. సో, మీనింగ్‌లెస్. నేను క్రీస్తు దగ్గరికొచ్చిన తర్వాత కూడాము నా జీవితంలో ఒక మార్పును చూపించలేదు అంటే, నేను క్రీస్తు దగ్గరికి రావడం అనేది మీనింగ్‌లెస్. మీరు కొత్త నిబంధనలో చూస్తే ఎవరన్నా చూడండి. ఒక జక్కయ్య క్రీస్తు దగ్గర రాగానే మారిపోయాడు. ఒక సమరయ స్త్రీ క్రీస్తు దగ్గర రాగానే మారిపోయింది. అంటే అప్పటి వరకు భర్తలు మార్చుకుంటూ వచ్చింది. యేసుప్రభు దగ్గర రాగానే ఇంకా భర్తలు మార్చాల్సిన అవసరం ఆమెకు రాలేదు. ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఇంకా పాపం చేయాల్సినటువంటి అవసరం తనకు రాలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభుని ఎన్‌కౌంటర్ కాగానే ఇంక మరలా ఎప్పుడు ఆమె పాపం చేయాల్సినటువంటి నెసెసిటీ అవసరత రాలా. మనం అలా చెప్పగలుగుతామా? నేను క్రీస్తు దగ్గర రాగానే నాకిక దీని యొక్క అవసరత రాలేదు అని ఎంతమందిని చేంజ్ అయిన మార్పు. చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో మార్పు చెందడం అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం. కానీ ఈరోజు జీవితంలో మార్పు చెందకుండానే చాలా మంది క్రీస్తు దగ్గరికొచ్చేసారు. మార్పు అంటే ఏమనుకున్నారంటే కొంతమంది ఏదో నాకు ఒకప్పుడు సిగరెట్ అలవాటు ఉంటే తాగడం మానేసిన, మందు అలవాటు ఉంటే తాగడం మానేశాను, సినిమాల అలవాటు ఉంటే చూడడం మానేశాను. మార్పు అనగానే కేవలం ఎక్స్‌టర్నల్ దగ్గర ఆగిపోయారు కదా! అవునయ్యా. నిజమా కాదండి? ఎస్ Yes. ఎస్ ఎస్ అవును. మార్పు అంటే భౌతికమైన దగ్గర ఆగిపోయారు. అదే అదే ఒకరిని చూసి ఒకరు సాక్ష్యాలు అవే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎవరైనా చెప్పారా? నాకు ఒకప్పుడు డబ్బు మీద పిచ్చుండే నాకిప్పుడు లేదు. నేను ఒకప్పుడు నోరు తెరిసి అబద్ధాలు ఆడేవాడిని. నేనిప్పుడు అసలు అబద్ధాలు ఆడడం మానేశాను ప్రభు దగ్గరికొస్తే. ఒకప్పుడు నాకు గయ్యాళితనం ఉండేది. ప్రభువులోకి రాగానే అది పోయింది. ఒకప్పుడు అసూయ ఉండేది పోయింది. ఒకప్పుడు ఆహ్, అంటే లోపల మనిషిని అపవిత్రపరిచే వాటి నుండి నేను మార్పు చెందినాను. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారండి సంఘాల్లో ఎప్పుడైనా? సున్నా. కష్టం అండి. మరి మార్పు ఎక్కడ జరగాలి? ఈరోజు మన సంఘాలు చెప్పించే సాక్ష్యాలు ఎక్కడ ఏ మార్పు గురించి చెప్తున్నాయి? భౌతిక మార్పు. బాహ్య హ్మ్. సో, ఎంత తేడా ఉంటది చూడండి. మార్పు అందుకే గదా! ఇప్పుడు బయటికి నేను సిగరెట్ తాగడం మానేసినా, మందు తాగడం మానేసినా అంటాడు. కానీ అదే వ్యక్తి మళ్ళీ రేపు పెళ్లంటే నా దగ్గర చాలా మంది అంకుల్‌లు ఇట్లా సంఘంలో అలా మాట్లాడతారు బయటికి రాగానే. బాబు అయ్యగారు మా అబ్బాయికి సంబంధం చూడండి. కనీసం అట్‌లీస్ట్ ఒక 50,00,000 కట్నం ఇయ్యాలి. ఎందుకంటే నేను కష్టపడి బీటెక్ చదివిన అంటాడు. మార్పు జరిగిందా లేదా ఇప్పుడు? జరగలే. జరగలే. రాలా. జరగలే. ఆ! అక్కడ గొప్పగా సాక్ష్యం చెప్తాడు. నేను ఒకప్పుడు త్రాగుబోతునండి. దేవుని కృపను బట్టి మానేసినాడు. మంచిదే అది. బయటికి రాగానే ఏమంటాడు? మళ్ళా మా కులమే కట్నం చూడండి. మా కులమే చూడండి అయ్యగారు. నాకు వేరే కులం ఉంటే నడవదు. తప్పు జరిగిందంటారా? లేదంటారా? జరగలే. జరగలే. సో, ఈ రోజు వరకు ఇంటర్నల్‌గా ఎవరు మారలేదు. ఎందుకంటే టెస్ట్ మ్యాన్ అంటే మనం ఎక్కడ ఆపేసినామంటే బయటికి మారడమే టెస్ట్ మ్యాన్ అవునండి? అంటే దీనివల్ల జరిగే జాక్సన్ బ్రదర్? ప్రమాదం ఏంటన్నా ఇప్పుడు అందరూ ఇదే కోవలో ఉన్నారు గదా! అవునవును. ప్రమాదం చాలా ఉంది. ఎందుకంటే ప్రమాదం అంటే లైఫ్ అంతా కూడా అందరూ ఎక్స్టర్నల్‌గా అదే మార్పు అనుకుంటారు. ఇంటర్నల్‌గా మారరు ఎప్పుడు కూడా. యేసుప్రభు కోరుకున్న మార్పు జరగదు. అపోస్తలులు బోధించిన మార్పు జరగదు. లోపల జరగాల్సిన మార్పు జరగదు కదా! ఓకే. హ్మ్. ఇప్పుడు అంటే బయట పౌలు జీవితం చెప్పినట్టు అంత ప్రభావవంతంగా ఉండదు. అంతరంగంలో మార్పు అయితేనే అవును. ప్రభావవంతంగా, క్రియాశీలకంగా, మార్గదర్శకంగా ఉంటది. అవును. అవునవును. యెస్. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు శాస్త్రుల పరీక్షలు కూడా బయటికెన్నో చేశారు. అంటే గిన్నె వెలుపల శుద్ధిగా ఉన్నట్లు ముందు లోపల శుద్ధి కావాలి. లోపల శుద్ధి అయితే ఆటోమేటిక్‌గా వెలుపల శుద్ధి అవుతది. యెస్. అవునండి. అంటే ఇప్పుడు క్యాస్ట్ కేవలం అడగొద్దని తెలిసి గూడా అడుగుతున్నామన్నా. ఎందుకని అట్లా? ఇప్పుడు దీనివల్ల మరి మేజర్ చూద్దాం ప్రాబ్లమ్. అవన్నీ. సంఘం అంటే అర్థమైన తర్వాత మీకు అదెందుకు ఇప్పుడు ఎక్కడ దాన్ని నిర్మూలన చేశాడు? సంఘం అంటే పూర్తిగా అర్థం కావాలి. అందుకే చెప్పాను. సంఘం అంటే ఈరోజు చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకనంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మీ మనసులో అది చెలరేగకూడదని. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 వచనం మీరు చదవండి. అది ఎంత సాలిడ్ వచనం అనంటే, కాబట్టి సమాధానమను బంధము సమాధానమను చేత బంధము ఆత్మ చేత కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు అంటే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టు సంపూర్ణ వినయంతోను సాత్వికంతో నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన పౌలను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు.
ఇది చాలా మంది జనరల్ పీస్ గురించి అనుకుంటారు. సహజమైన సమాధానం గురించి అనుకుంటారు. కానీ ఈ మాట ఎందుకు చెప్పాడు? మీరు పైన చూస్తే 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో సువార్త మర్మమేదనగా, ఈ మర్మమేదనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమందలి సాటి అవయవాలు, వాగ్దానంలో పాలివారు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 2 పడనటువంటి 2 విభిన్నమైన జాతులను దేవుడు శుద్ధాత్మ ద్వారా ఒకటి చేశాడని చెప్తున్నాడు. కాబట్టి సమాధాన బంధం చేత మీ మధ్యలో కల్పించినటువంటి ఐక్యతను కాపాడుకోమంటున్నాడు. అంటే యేసుక్రీస్తును ఒక్కసారి అంగీకరించినామంటే క్యాస్టిజము, క్లాసిజము, రేసిజము ఏ ఇజానికి తావివ్వకూడదు. అంటే కులానికి తావివ్వకూడదు, మతానికి తావివ్వకూడదు, ప్రాంతీయ తత్వానికి తావివ్వకూడదు, కలర్‌కు తావివ్వకూడదు, స్టేటస్‌కి తావివ్వకూడదు. నువ్వు ఏ స్టేటస్‌లో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కలర్‌తో ఉన్నా, నీ సామాజిక స్థితి ఏ స్థితిలో ఉన్నా గూడము ఒకరినొకరు అంగీకరించడమే నిజమైనటువంటి మార్పు. అవునండి? Yes, yes, yes. Yes. మళ్ళీ ఇక్కడికొచ్చి మేము బాప్టిస్టులమండి, మేము లూథరన్ మా కులం వేరు. కుల ప్రాతిపదికన సంఘం కడతాడా అండి దేవుడు ఒక్కడని ఒక్కసారి ఆలోచన తప్పుగా అనుకోవద్దు. లేదు. పెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? ఆయన ప్రాణం పెట్టిందే 2 పడని 2 జాతులను మిళితం ఏకం చేయడానికి. అవునా అండి? Yes, yes. అవునండి. అవును. ఎఫెసులో రాసిన 2వ అధ్యాయం చదవండి. మొత్తం ఆయన కలిపిందే 2 వైరం ఉన్నటువంటి 2 జాతులను ఏకం చేయడానికి శిలువ మరణం పొందాడని చూస్తున్నాం మనం. 10వ వచనం వరకు రక్షణ గురించి చెప్పిన తర్వాత 11వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులై ఉన్నారు, పరజనులై ఉన్నారు, దేవుడు లేని వారై ఉన్నారు అని ఇదంతా చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తు తన శిలువ రక్తం ద్వారా సంధి చేసి మీ మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్య గోడను పడగొట్టి ఆ శత్రుత్వాన్ని సంహరించి మన ఉభయులను ఒక్క శరీరంగా చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక్కటిగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరము తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి మనం చేరి ఉన్నాము. కాబట్టి అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం అందరం కట్టబడుతున్నాము అని ఒకే మందిరంగా కట్టబడుతున్నాం. మరి ఇప్పుడు మందిరంగా కట్టబడడం అంటే మనుషులు మిళితములు కానటువంటి 2 జాతులను, 2 ఇతర వర్గాలను ఒకటి చేయడమే కదండి సంఘంగా కట్టబడడం అంటే. అవునండి. ఎస్. ఒప్పుకుంటారా దీన్ని? అవునండి. అవును. మరి ఎక్కడ కడుతున్నారండి? మా కులం వేరే, కులానికో సంఘం ఉంది కదండి. అది కూడా కరెక్ట్ పరిస్థితి. ఉన్న పరిస్థితి కులానికి ఒక సంఘం అయిపోయింది. అప్పుడు దేవుడు కట్టుమన్నదే ఒకటి చేయడం కదండి. మరి మనం సేమ్ రాజకీయ నాయకులు ఏం చేస్తారో విభజించి పాలిస్తే ఎంత లాభం ఉంటుందో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం కదా. వాళ్ళ లాభం కోసం. సో ఇక్కడ అంటే అందుకే అంటారు గ్రౌండ్ వర్క్ అంటే ఏమంటారు కదండి, ఆ పునాదులు పాడైపోయి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి. మనం పాడైన పునాదులనే మీదనే కట్టుకుంటూ వస్తున్నాం. ఎంత కట్టినా ఏం మిగులుతుంది ఫైనల్‌గా వస్తే అనేది చూద్దాం మనం ముందు. గడ్డి ఇది సో ఇది ఎక్కడ ఆగదు. ఇది మనం చాలా దూరం వెళ్తాం మనం ఈ లెసన్స్‌లో. సో కాబట్టి ఇక్కడ నేను ఆపేస్తున్నాను కొద్దిగా. ఓకే. 3వది సంఘం అనే సమాజంలోకి చేర్చబడతారండి. సంఘం అనే సమాజంలోకి మనము చేర్చబడతాము. 3 మార్పులు చోటు చేసుకుంటే, ఒకటి దేవునితో సమాధాన పడుట, రెండోది జీవితంలో మార్పు జరగాల. ఎస్సీ ఇంటికి రెడ్డో రావో వచ్చి చెయ్యి గడిగితేనే మార్పు చెందినట్టు. అవునా కదండి? అవునండి. ఎస్. ఈయన వాళ్ళ ఇంటికి రానిచ్చి ఆయనను కూడా వాళ్ళ ఇంట్లో చెయ్యి గడిగించినప్పుడే కదా మార్పు చెందినట్టు. నిజమైన మార్పు. ఎస్. అవును. సమాజం ఏమనుకుంటుందో నాకు సంబంధం లేదు, నన్ను వెలివేసినా పర్వాలేదు అనే ధైర్యం, విశ్వాసంలో అలా ధైర్యం వస్తది. ఎందుకంటే దేవుని ప్రేమ అలాంటిది. అవునండి? అవునండి. అవునవును. ప్రేమను ప్రదర్శించకపోతే ప్రయోజనం ఏంటండి? 40 సంవత్సరాల క్రైస్తవుని, 30 సంవత్సరాల క్రైస్తవుని అని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు ఊర్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ మీకే ఎక్కువ ఉంటాయి. అవునండి. అవును. ఇయే ఎదుర్కొంటున్నాం కూడా. అంటే నేను కూడా ఒకప్పుడు ఊర్లలోనే పరిచయం చేశాను. ఈ మధ్యలోనే టీచింగ్ మినిస్ట్రీ కాబట్టి నేను ఎక్కువగా సిటీకి వచ్చాను కాబట్టి ప్రాబ్లమ్స్ నేను ఎక్కువ ఫేస్ చేయను. పెళ్లిళ్ళ దగ్గరికి వస్తే మళ్ళీ అదే సిటీ అయినా ఊరైనా అదే పరిస్థితి ఏర్పడుతుంది కొంత. అంటే క్రైస్తవ సంఘానికి పెద్ద నష్టం ఏంటి తెలుసా అండి? పెళ్లిళ్ళ వల్ల సంఘాలకు బ్లెస్సింగ్ కంటే ఎక్కువ ఉంటది. ఓకే. సువార్త ద్వారా ఒక ఆత్మను ప్రభు కోసం సంపాదించడం అనేది ఒక శిశువునకు జన్మనివ్వడం లాంటిది. అంటే ఆలోచించండి,
నేను సువార్త ప్రకటిస్తున్నానంటే దాని అర్థం ఏంటిది? ఒక నూతనమైనటువంటి శిశువుకు మనం జన్మనిస్తున్నామని అర్థం. నూతనమైన శిశువుకు జన్మిస్తున్నామంటే అర్థం ఏంటిది? అంటే ఆ నూతనమైన శిశువు సంఘం అనే మన కుటుంబంలోకి వస్తున్నప్పుడు కుటుంబం సిద్ధపాటుగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? ఉన్నదండి, ఉన్నది. కేవలం అంటే ఈ లోకంలో ఒక నూతనమైన బిడ్డ జన్మ మన ఇంట్లోకి రాబోతుందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదండి. అవునండి. ఇల్లు నీట్‌గా సర్దుకుంటాం. ప్రమాదకరమైన వస్తువులు అందకుండా పెట్టుకుంటాం. అంటే వాళ్ళు నడకనేస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు పుట్టక ముందే వాళ్ళకి తొట్టె కొంటాం. వాళ్ళకి కావాల్సిన బట్టలు కొంటాం. అన్నీ కొంటాం. అవునా? అవును. సో, వాళ్ళ కేర్ తీసుకుంటాం. వాళ్ళకి ఏ సోప్ వాడాలా? ఏ ఆయిల్ వాడాలా? అంటే అన్నీ సిద్ధపరుస్తాం. మరి ఇదే సీరియస్‌నెస్ ఒక వ్యక్తిని మనం సువార్త ద్వారా కంటున్నామంటే ఆత్మీయంగా ఒక జననం అంటే ఆత్మీయంగా అతడు పుట్టడానికి, తిరిగి జన్మించడానికి ఒక అవకాశం కల్పించుకున్నప్పుడు మరి అతడు మన సంఘంలోకి, మన సంఘం అనే కుటుంబంలోకి వచ్చినప్పుడు అతడు ఎదగాలి అనంటే మనందరి సహకారం అవసరం ఉందంటారా? లేదంటారా? ఉన్నదండి. చాలా వరకు ఉంది. మరి చాలా ఉంది. రక్షించబడిన తర్వాత ఆ శిశువు సంఘంలో చేర్చబడతాడు. మరి చేర్చబడినటువంటి వ్యక్తికి మనం కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నామా? క్లారిటీ ఇస్తున్నామా? మాక్సిమం కన్‌ఫ్యూజే చేస్తున్నాం. మరప్పుడు సంఘంలోనికి చేర్చబడిన వ్యక్తి ఎదిగి పరిపక్వతలోకి రావాలి గనక, అతనికి ఫస్ట్ సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేయించగలిగినటువంటి పరిపక్వతలో ఫస్ట్ మనమున్నామా? మన దగ్గరికొచ్చే వ్యక్తి పరిపక్వతలోకి రావాలంటే, ఆ పరిపక్వతలో సంఘంలో పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులున్నారా? కనీసం అందరు లేకపోయినా ఓ 10 మందో, 5గురో స్పిరిచ్యువల్ మెచ్యూరిటీ అంటాం బైబిల్ ప్రకారం. ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తులున్నారా? మంచేంటో, చెడేంటో, తప్పేంటో, ఒప్పేంటో, పాపమేంటో చెప్పగలిగినటువంటి ఆ స్థితి ఎంతమందికి ఉంది చెప్పండి? తక్కువ, చాలా వరకు ఉందండి. కొంతమంది పర్సెంటేజ్. చెప్తారు గానీ ఎలాంటివి చెప్తారు? వాక్యానుసారమైన ఏం చెప్పరు. కదా! అవునండి. అక్కడికెళ్ళొద్దు బ్రదర్, ఇక్కడికెళ్ళొద్దు అని వాళ్ళ సొంత ఆలోచనలు చెప్తారు తప్పించి, అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అవే చెప్పగలుగుతారు. అంతకుమించి వాళ్ళేం చెప్పగలుగుతారు పాపం. యెస్. అంతే గదా! అందుకే అవునండి. మనకు క్రైస్తవంలో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? మనము ఇంటర్నల్‌గా మార్పు మీద కంటే గూడాము సంఘంలో ఉన్న వాళ్ళు గూడా కొత్తోనికొచ్చినప్పుడు అది చేయొద్దు, ఇది చేయొద్దని నేర్పించడం వాళ్ళెక్కువ. బ్రదర్ మనం క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలి అని ఎంతమంది చెప్పారండి? మనం క్రీస్తులాగా మారడం మన యొక్క ముఖ్య గురి. మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని మన చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారమై ఆ నవీన స్వభావం ధరించుకొని ప్రియులైన పిల్లల వల్ల దేవుని పలుచుకోవడమే మన టార్గెట్ అని నేను రక్షించబడిన తర్వాత నాకు ఏ సహోదరుడు ఈ మాట చెప్పలే ఇప్పుడు వరకు. హ్మ్. చెప్పినయన్నీ బైబిల్‌లో లేనియే చెప్పారు నాకు. తక్కువ బైబిల్‌లో ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి ఇవి కామన్‌గా చెప్తారు. అవి 2 కాకుండా ఇక మిగతాయి ఏమన్నా చెప్పిర్రు అనంటే ఆ డినామినేషను, ఆర్గనైజేషన్ రూల్స్ తప్పించి నా టార్గెట్ క్రీస్తులాగా మారడం అని ఎవరు చెప్పలా. అవునండి. కాబట్టి నేను మాదిరికరంగా లేనప్పుడు నా తర్వాత వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? ఒకవేళ మనల్ని చూసి ఫైనల్‌గా ఏమైతాడు? అదే త్రోవ పాటిస్తాడు. అదే త్రోవ పాటిస్తాడు. అయితే నామినల్ క్రైస్తవుడు అయితాడు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఇక్కడికొచ్చినాక ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? ఆడు వెళ్లి విగ్రహారాధన చేయలేడు. అలా అని చెప్పేసి ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేడు మన దగ్గరికొస్తే. నిజమా కాదా చెప్పండి ప్రాక్టికల్. అదే జరుగుతుంది. అవునండి. ఆడు కంప్లీట్‌గా లోకంలో కలిసి విగ్రహారాధన చేయలేడు. అలా అని చెప్పేసి సంఘంలో ఆధ్యాత్మికంగా వర్ధిల్లి అనేకులకు ఆశీర్వాదకరంగా మారలేడు. మధ్యలో వేలాడుతా ఉంటాడు. అవునా? అవునయ్యా. ఎందుకంటే ముందున్నోళ్ళందరూ మధ్యలో వేలాడుతున్నోళ్ళే కదా! ఆయనకంటే ముందున్నోళ్ళందరూ. వాళ్ళని చూసి ఈయన కూడా ఓ తాడు కట్టుకొని ఈయన వేలాడడం స్టార్ట్ చేస్తాడు. అంతకు మించి ఏం చేయలేడు. సో ఒక మాట నేను ఒక సువార్త విషయంలో ఒక మాట చెప్తాను ఖచ్చితంగా. అన్యుడు యేసుప్రభువును అంగీకరించి సంఘం అనే సమాజంలోకి చేర్చబడితే, ఒకవేళ ఆయన యేసుప్రభువును అంగీకరించినందుకు వారి కుటుంబ సభ్యులు వెలివేసి, ఇంట్లోకెళ్ళి వెలివేస్తే ఆ వ్యక్తిని ఎవరు చూసుకోవాలండి? బాధ్యత ఎవరు తీసుకోవాలా? సంఘమే తీసుకోవాలి. సంఘం తీసుకోవాలి. మరి అలా సిద్ధంగా ఉందా అండి సంఘం నిజంగా ఈరోజు? తక్కువ అండి.
లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క నమ్మడంలో ప్రయోజనం ఏంటి? అప్పుడు సంఘము ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఈ మాట మీకు అర్థం కావాలి ఇక్కడ. యేసుప్రభు ఏమన్నాడు? పేతురు అడిగాడు, ప్రభా నీకోసం అన్ని వదులుకొని వస్తున్నా మాకేం ప్రయోజనం అన్నాడు. ఇహమంది హింసలుంటే పరలోకమందు నిత్య జీవం దొరుకుతుంది. ఇహమంది హింసలతో పాటు మీరు ఏం కోల్పోయారో 100 రెట్లు పొందుతారు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు కొరకు నా తల్లిదండ్రులను వదులుకుంటే నాకు ఆ తల్లిదండ్రుల ప్రేమ సంఘంలో దొరకాలా వద్దా? దొరకాల. దొరకాలి ఖచ్చితంగా నువ్వు దొరకాలి. యేసుప్రభు నమ్ముకున్నందుకు నా చెల్లి నన్ను ద్వేషించి వెలివేసింది ఇప్పుడు. మరి ఆ చెల్లెల ప్రేమ నాకు సంఘంలో దొరకకపోతే ప్రయోజనం దొరకాలా వద్దా చెప్పండి? దొరకాలి. అంటే నేను కోల్పోయిన అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఎక్కడ దొరకాలండి నాకు? సంఘంలో దొరకాలి. మరి అది దొరుకుతుందా? ఇవ్వగలుగుతున్నామా? చాలా తక్కువ. ఆత్మ ఎలా రక్షించబడుతుంది? ఆత్మ దేవుని కొరకు ఎలా బ్రైట్ గా అంటే నిలబడగలుగుతుంది అప్పుడు ఇవి ఇవ్వకపోతే? వాడు కూడా మనలాగా తయారవుతాడు కొద్ది రోజులకి కదా. అవునయ్యా. దానికి నేను గ్రేట్ ఎగ్జాంపుల్ ఒక టైంలో. అంటే అందరిని వదులుకున్నా. నా 100 మంది స్నేహితులు ప్రభుని నమ్ముకోగానే మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ పర్సన్. మా మమ్మీ వాళ్ళు ఏ- ఏ- 6 మా డాడీ వాళ్ళు 9 మంది, మాది పేద ఫ్యామిలీ. ఒంటరిని అయిపోయాను. ఇటు ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరూ ఒకటేసారి అవాయిడ్ చేశారు నన్ను. సంఘంలోకి వస్తే ప్రేమ లేదు, ఏం లేదు. ఎక్కడికి పోతాం చెప్పండి? అంటే నేను నింద మోపడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి విషయాలు చాలా భయంకరంగా జరిగినాయి. అంటే నాకు ఏమనిపించిందంటే కన్నడం మాత్రం కంటారు గాని కన్న తర్వాత ఏమంటారు ఆ చెత్త కుప్పలో వారేసినట్టుగా మాకు సంబంధం లేదన్నట్టుగా. అంటే నేను యేసుక్రీస్తుని అంగీకరించేంత వరకు, బాప్తిసం తీసుకునేంత వరకు నన్ను చాలా అది చేశారు. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న వెంటనే ఇంక ఎవరు పట్టించుకోవడం మానేశారు ఇక. అంటే ఎందుకు మరి అలాగా పెంచడంలో ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇక. నాకే ఇక్కడ ఈ ఆకలి ఎట్లుంటదండి? ఆకలి ఆత్మీయ దాహంతో ఎక్కడ చెత్త కుప్పలో అని కదా. పుట్టినోడిగా కన్ని మారేస్తే వాడు ఆకలి అయితే వేస్తుంది కదా. ఆకలేస్తే చెత్త అవునండి. దగ్గరనో అవును. ఎక్కడో అన్నం దొరక కోసం వెతుకున్నట్టు నాకు ఏడ 2 ముక్కలు దొరికితే ఆ ముక్కలు చదువుకొని అట్లా తృప్తి చెందేది. సో అంటే పెంచడంలో నిజంగానే ప్రాబ్లం ఉంది మనకి. చూద్దాం అది. నెక్స్ట్ అందుకే సంఘము దాని బాధ్యత మరి పని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. సంఘం యొక్క బాధ్యతను గురించిన మన తప్పుడు అభిప్రాయాలు విశ్వాసాల ఎదుగుదలను మరియు దేవుని రాజ్య విస్తరణను ఖచ్చితంగా ఆటంకపరుస్తుంది. నేను తప్పుడు అవగాహన ఉంటే ఎదుగుదల కూడా తప్పుడుగానే ఉంటది కదండి. అవునండి. అవునా? అవును. ఇప్పుడు ఒక Yes. వ్యక్తి బాడీ డెవలప్ కావాలంటే జిమ్‌లో అన్ని చేసి అన్ని అవయవాల మీద కాన్సంట్రేషన్ చేస్తే బాడీ కరెక్ట్ బిల్డ్ అవుతది. కానీ అన్ని పక్కన పెట్టి ఓన్లీ ఒక కుడి చేతిని రోజు ఎళ్లి ఒకటే డంబెల్ చేసిండనుకోండి, వర్కౌట్ చేసినాక ఏమైతదండి? చూడడానికి ఎలా కనిపిస్తాడు? ఆరోగ్యకరంగా ఆ ఒక్క అవయవమే పెరుగుతా ఉంటది. ఆ ఒక్క ఏమో పెరుగుతది. అప్పుడు అవిటివానిలాగా కనిపిస్తాడా? అందంగా కనిపిస్తాడా? అవుట్ వాళ్ళ లెక్క కనపడతారు. అందంగా. అందహీనంగా సంఘంలో ఉంటాడు. కూడా చాలా మంది ఒకే విషయంలో ఎదుగుతారు కాబట్టి అందరూ ఇంకా మిగతా విషయాలు ఎదగరు కాబట్టి అవిటి వాళ్ళగానే కనిపిస్తారు. మీరు చాలా చూడండి. అందుకే ఒక్కటే ఎక్కడికైనా ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ ఏంది అంటే డినామినేషన్‌లో సంఘం ఎందుకు ఎదగదు అనంటే ఒక సంఘానికెళ్తే వర్షిప్ ఎక్కువ ఉంటది. అవునండి? అక్కడ ఏం నేర్చుకుంటాడా? వర్షిపే ఆరాధన. ఆరాధన నేర్చుకోండి. ఇంకో సంఘాలకైతే ఇక పాటలకి పెద్ద పీటేస్తారు. 10, 20 పాటలు అందులో పాడుతూనే ఉంటారు. అవునా? అక్కడ ఉన్నోళ్ళకి అవునండి. ఏమొస్తాయండి? అవునండి. పాటలు. పాటలొస్తాయి. మరొక సంఘానికి పోతే భాషలే మాట్లాడతారు గంట సేపు. అక్కడ ఉన్నోళ్ళకి ఏమొస్తాయి? భాషలు భాషలు మాత్రమే వస్తాయి. మిగతాయి వస్తాయా? రావండి. కొన్ని బ్రదరను, ఎబ్రోన్ లాంటి వెళ్తే ఆడ 3 ప్రసంగాలు, 2 ప్రసంగాలు పెట్టి వాక్యమే ఉంటదక్కడ. అవునా? అవునండి. వాక్యమే. సో, అక్కడ మిగతాయి అర్థం కావు. ఇప్పుడు సంపూర్ణంగా అర్థం ఎదిగినట్ట ప్రతి క్రైస్తవుడు. ఎదగనట్టు. మీరే చెప్పాలి అందరూ. అయ్యా ఎదగనట్టేనయ్యా. సో, కేఫా గారు ఒక్కరే జవాబిస్తున్నారు. మిగతా వాళ్ళకి సంబంధం లేదా? ఎదగనట్టు అయ్యా, అయ్యా. అయ్యా, అయ్యా, ఈ భాషల అందరూ గురించి కొంచెం మనకు కొంచెం క్లారిటీ కావాలయ్యా. కబర కావాలి అంటారు. ఆ వాటి గురించి ముందు మాట్లాడుకుందామండి. ఇది ఈ ఇప్పుడు గబర గబర ప్రస్తుతం. అనేది మీరు బైబిల్ 100 లేదు కదా. ఉదాహరణలు చెప్తే మీరు 100 కల్తు ప్రశ్నలు అడిగితే బోధన. కష్టమైతది. 100 మాటలు. డౌట్లు రాసుకోండి, రాసుకోండి. అయ్యా ఆ, డిస్టర్బెన్స్ అవ్వద్దు. డౌట్లు అన్ని రాసుకోండి, లాస్ట్ లో అడగండి ప్లీజ్. చాలా వండర్ఫుల్ అయ్యా. నేను అసలు మంచి సత్యంలోకి నడిపించబడుతున్నారు. చాలా సంతోషం ఉంది దేవునామానికి అయ్యా. మహిమ కలుగును గాకండి. ఇంకా మనం చాలా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఆమేన్. లోతుగా వెళ్తుంటే మనం మరి తట్టుకోగలుగుతాం లేదో కూడా తెలియదు కొన్నిసార్లు. నేను తట్టుకుంటా అయ్యా. థాంక్ యూ.
ఎందుకంటే మనం అందరం తట్టుకోలేం. ఎందుకంటే మనం అందరం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు వేరు కాదు, అవును. మీరు నాకు వేరు కాదు. నేను మిమ్మల్ని అవునయ్యా. మిమ్మల్ని ఒక వైపు పెట్టుకోవట్లేదు. నేను మీలో ఒకరిని గుర్తుపెట్టుకోవాలి. నేను ఆమేన్. మాట్లాడుతున్నప్పుడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. సో, అందుకే అండి సంఘం అనే పదం వినగానే మీ మనసులోకి వచ్చే ఆలోచనలు రాయండి. ఒకసారి మనం ఎక్కడి నుండి వచ్చినామో కళ్ళు మూసుకొని ఒక 2 సెకన్లే చర్చ్ అని జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ మీ మనసులోకి ఏం కనిపించింది చెప్పండి? కట్టబడ్డ గోడలే సంఘంలాగా అక్కడ ఉండే పాస్టర్ ఆ! గారే అన్నట్టు. కదా అండి? నిజమా కాదండి? అంతకుమించి ఏమైనా నిజమే. కనిపించినాయా? ఎంతమందికి సంఘం అంటే విశ్వాసులు కనిపించారు చెప్పండి? చర్చ్ అనగానే మీ కళ్ళ ముందు సహోదరులు కనిపించారు చెప్పండి? సహోదరులు. చాలా తక్కువ. చూడండి సంఘం అనగా చాలా మందికి ఒక స్థలం కనిపిస్తది. ఒక బిల్డింగ్ కట్టబడిన ఒక నిర్మాణం కనిపిస్తది. సంఘం అనగానే చర్చ్ అనగానే చాలా మంది గుర్తొచ్చే రెండోది ఏందంటే పాస్టర్ గుర్తొస్తాడు. ఇంకోటి గుర్తురాడు. సంఘం అంటే యేసుప్రభు కూడా గుర్తురాడు. పాస్టర్ గుర్తొస్తాడు. సంఘం అంటే పాటలు గుర్తొస్తాయి. అవునా అండి? అవునయ్యా. అయ్యగారు సంఘం అన్నప్పుడు ఖచ్చితంగా గ్రూపే కనపడుద్ది. చర్చ్ అన్నప్పుడు ఆ ఇంగ్లీష్ పదం విన్నప్పుడల్లా చర్చి గోడలు గుర్తొస్తుంటాయి. సంఘం అనగానే సమాజాన్ని గుర్తుంది. ఇది కొంచెం ఆ! మీరు అదే ప్రాబ్లమ్. అందుకే నేను పాస్టర్ నేను అంటారు. 2 అడిగాను. అందుకే చర్చ్ అన్న, సంఘం అన్న ఒకటే అండి. చర్చ్ నేను అదే చెప్తున్నాను. చర్చ్ అంటే ఏం గుర్తొచ్చిందని అడిగాను తర్వాత అందుకే. సో, ఎందుకలా అయింది? చర్చ్ అంటే ఒక అండర్‌స్టాండింగు, సంఘం అంటే ఒక అండర్‌స్టాండింగ్ ఎందుకొచ్చిందో కూడా చెప్తున్నాను. దీనిలో ఎన్ని రాజకీయ కుట్రలు జరిగినాయి. ఆ! సో, ఎందుకు మరి చర్చ్ అంటే అదెందుకు గుర్తొస్తుంది? చర్చ్ అంటే ప్రార్థన స్థలం ఎందుకు గుర్తొస్తుంది? చర్చ్ అంటే ప్రార్థన ఎందుకు, పాటలెందుకు గుర్తొస్తున్నాయి? సో, ఇవన్నీ మనం చూద్దాం. అంటే ఇవి వాస్తవమేనా? ఇవే కదా మనకు గుర్తొచ్చేది చర్చ్ అనగానే? అవునయ్యా. హ్మ్. అన్ని పాల మీదనే గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ స్థలం, పాస్టరు, పాటలు, ప్రార్థన. సో, ఎందుకివి గుర్తొస్తున్నాయి? ప్రసంగం. కదా చర్చ్ అనగా మరో గుర్తొచ్చేదేంటిది? ప్రసంగం. ప్రసంగం. అవునా? ప్రసంగం. సో, యెస్. ప్రసంగం. అంటే ఇవెందుకు హైలైట్ అయినాయి? అసలు ఇవెవరు హైలైట్ జేశారు? బైబిల్‌లో ఇవి హైలైట్ అయ్యున్నాయి ఎక్కడన్నా? కొత్త నిబంధన సంఘం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడిన దినం మొదలుకొని అంటే సంఘం ఎస్టాబ్లిష్ అయిన దినం మొదలుకొని తర్వాత ఎక్కడన్నా వీటి ప్రస్తావన ఉందా? మరి ఇవే ఎందుకు గుర్తొస్తున్నాయి? సంఘం అనగానే. చర్చ్ అదే మీరన్నట్టు చర్చ్ అనగానే. సరే. క్రైస్తవులు బహిరంగంగా ఆరాధించడానికి ఉపయోగించే కట్టడం సంఘం అని కాంపాక్ట్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో నిర్వచించబడింది. 2001లో పబ్లిష్ అయినటువంటి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఇది ఉంది. సంఘం అనగానే లేదా చర్చ్ అనగానే క్రైస్తవులు బహిరంగంగా ఆరాధించడానికి ఉపయోగించే కట్టడం అన్నారు. మరి ఇది వాక్యానుసారంగా రైటా? రాంగా? వాక్యానుసారంగా రాంగ్ అండి. ఆదిమ సంఘం చూస్తే రాంగ్. ఆరంభం ఆదిమ సంఘం. అంటే మీరు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని తప్పుపట్టే అంత గొప్పవాళ్ళన్నమాట మనమందరం. నేను 2014 అనుకుంటా హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మీకు తెలుసు కదా! ఇక్కడ సిటీలో అప్పుడప్పుడు డిక్షనరీలు పట్టుకొని ఇంటింటికి తిరుగుతారు. సేల్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు. నా దగ్గర కూడా వచ్చారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు పట్టుకొని వచ్చారు. సార్ తీసుకోండి సార్ అనంటే ఊరికనే ఏడిపిద్దామని, ఆట పట్టిద్దామనికొస్తే మీ డిక్షనరీలన్నీ తప్పులున్నాయి నాకొద్దు అన్నాను. నేను ఫ్రీగా ఇస్తాను సార్ డిక్షనరీలో ఒక తప్పు చూపిస్తే అన్నాడు. ఇదే చూపించిన. చర్చ్ అంటే ఏమున్నదో చూపించండి అన్నాను. క్రైస్తవులు బహిరంగంగా ఆరాధించడానికి ఉపయోగించే కట్టడమే చర్చ్ అన్నది. అండర్‌స్టాండింగ్ రాంగ్ కదండీ! బైబిల్‌లో అలాంటి అండర్‌స్టాండింగ్ లేదు. మీరు ఎట్లా తీసుకున్నారు అది? రాశారు కదా! అని అడిగాను. బైబిల్‌కెళ్ళి చూపించిన చర్చ్ అంటే ఏంటిదని. సో, అంటే కొన్ని సార్లు అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా చర్చ్ అంటే అలా చెప్తున్నాయంటే కారణం ఏంటి? బైబిల్ చెప్పిందనా? బైబిల్ చెప్పలేదు. కానే కాదు. పైన చెప్పబడిన నిర్వచనం వాక్యానుసారంగా సరైనదే అంటే 100% రాంగ్. బైబిల్‌కు డెఫినిషన్ అలా ఇవ్వలేదు. అంటే లోకం ఏమనుకుంటున్నదని మనకి ఇంపార్టెంటా? బైబిల్ ఏం చెప్తుందన్నది ఇంపార్టెంటా? బైబిల్ ఏం చెప్తున్నది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. క్రీస్తు సంఘాన్ని, చర్చిని మనకి ఎలా చూపించాడని రిసీవ్ చేసుకుందామా? సమాజం ఎలా చెప్పిందనేది రిసీవ్ చేసుకుందాం అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. అయితే సంఘం అంటే ఏమిటో వాక్యానుసారంగా పరిశీలన చేయకముందు, సంఘం అంటే ఏమి కాదో మనం అధ్యయనం చేద్దాం ముందు. అసలు ఫస్ట్ వాక్యానుసారంగా సంఘం అంటే ఏమి చూడడానికి ముందు, అసలు సంఘం అంటే ఏం కాదు ఇంతకి అనేది మనం ఇక్కడ చూద్దాం. 4 పాయింట్లు నేను చెప్తాను మొట్టమొదటి గ్రహించండి. నంబర్ 1 సంఘం అనేది కట్టడం కాదు. సంఘం అనేది ఒక నిర్మాణం కాదు. సంఘం అనేది బిల్డింగ్ కాదు. నిజానికి ఆది సంఘం ఇండ్లల్లో కూడుకునేవారు. సరే దీని మీద వచ్చే సవాలక్ష ప్రశ్నలు కూడా మనం జవాబులు తెచ్చుకుందాం. మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే దీని మీద రకరకాల జవాబులున్నాయి. అంటే రకరకాల జవాబులు మీన్స్ అంటే ఆదిమ అపోస్తలుల కాలం ఉన్న కాలం వేరు. అక్కడ పర్సిక్యూషన్ ఉంది. సో, కాబట్టి వాళ్ళు ఇళ్లల్లో కూడుకున్నారు. ఒకవేళ పర్సిక్యూషన్ లేకపోతే అపోస్తలులు కూడా పెద్ద బిల్డింగ్‌లు కట్టేవారన్న
కొంతమంది ఆ ఎక్స్‌ప్రెషన్ గూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిజమేనా అండి? అవునండి. అవును. నిజంగా చేస్తారా అపోస్తులు అలాగా? పర్సిక్యూషన్ లేకపోతే అపోస్తులు చేస్తారా నిజంగా అలాగా? వాళ్ళు బోధన మార్చుకుంటారా? పర్సిక్యూషన్ బట్టి బోధన మార్చుకున్నారా? బోధన ఎట్లుందో అట్లా చేశారా వాళ్ళు? బోధ ఎట్టుందో అట్లా చేశారు. అంతేగాని వాళ్ళు పర్సిక్యూషన్ ఉంది కాబట్టి బోధ మార్చుకోవడం ఎక్కడ చేయలేదు కదండీ! అవునండి. చేయలేదు. అదే అంటే కొంతమంది అలా సమర్థించుకోవడానికి రకరకాల మాటలు మనందరికి తెలుసు. చూద్దాం ఒక్కొక్క అన్ని లేఖనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఇక్కడ సమస్య ఇంటింటా ఉంది. అరే వారు కూడుకొనుచు. దేవాలయంలో కూడుకున్నారు కదా, మరి కూడుకున్నారా లేదా దేవాలయంలో? వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయం తప్పక కూడుకున్నారంట. దేవాలయంలో కూడుకున్నారా లేదా ఆదిమ సంఘం? దేవాలయంలో కూడుకున్నారు ఇంటింటా రొట్టె. ఫ్యాక్టేనా? మరి ఆదిమ సంఘం దేవాలయంలో ఎందుకు కూడుకున్నదండి? బ్రదర్ చెప్పండి, రేజ్ హ్యాండ్ చేశారు. రియల్‌మీ మీరు పేరు మార్చుకోండి దయచేసి. న్యూ టెస్ట్‌మెంట్, ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకునేవారు కావచ్చు. ప్రవక్తల గురించి. ప్రవక్తల గురించి అక్కడ అవసరం వాళ్ళ ప్రవక్తల గురించి మాట్లాడుకోవడం. అందులో క్రీస్తు ఉన్నాడు కదా అని. అక్కడ అనేకులు ప్రార్థనకు వస్తూ గూర్చి చెప్పడానికి, క్రీస్తుని గూర్చి పరిచయం చేయడానికి. వెరీ గుడ్ బ్రదర్, కేఫ్ బ్రదర్, ఫైన్. వాళ్ళు దేవాలయంలో కూడుకున్నది ఆరాధించడానికి కాదు, సహవాసం చేయడానికి కాదు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? సొంత ప్రజలు అక్కడే కలుస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి యేసే మెస్సయ్యా అని ప్రకటించడానికి వెళ్ళారు. అవునండి? వారు దేవాలయంకి వెళ్ళి మీరు 5వ అధ్యాయంలో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది మీకు. తర్వాత అధ్యాయాలు కూడా క్లియర్ గా ఉంటది. వాళ్ళు దేవాలయంలోకి ఎందుకు వెళ్ళారంటే సహవాసం చేయడానికి, కూడుకోవడానికి వెళ్ళలే. వాళ్ళు అక్కడ కూడుకోవడంలో ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించడం. అవునండి? వాళ్ళ సొంత రక్త సంబంధికులైన సొంత ప్రజలైన యూదులకు సువార్తను ప్రకటించడానికి మాత్రమే అక్కడికి వెళ్ళారు. కానీ సహవాసం ఎక్కడ చేశారు? ఇంటింటా చేశారు. ఇంటింటా చేశారు. రొట్టె ఎక్కడ విరిచారు? ఇంటింటా చేశారు. సో దైవికమైనటువంటి పనులు ఇంటింటా చేశారు. సువార్త పరిచయం అక్కడ చేశారు. ఇంకా చూడండి సమాజ మందిరాల్లో, దేవాలయంలో కూడా, యెరూషలేం దేవాలయంలో కావచ్చు, సమాజ మందిరంలో వాళ్ళు సహవాసం చేయలేదండి. సమాజ మందిరంలో కూడా పౌలు యేసే క్రీస్తు అని ప్రకటించడానికి వెళ్ళాడు. అది శనివారం. అవునా? ఓకే. సో అపోస్తలుల గారిని చూద్దాం. 8:3. సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెనంట. చూడండి, సంఘమును పాడు చేయడం అంటే అర్థం ఏంటిదండి? వాస్తవానికి పౌలు ఎవరిని పాడు చేస్తున్నాడు? ఇంటింటా ఉన్న సహోదరులను, క్రీస్తు నిమిత్తం వచ్చి స్త్రీలు పురుషులను పాడు చేస్తున్నాడు. కానీ అలా పాడు చేయడం బైబిల్ ఏమని చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును పాడు చేయడం, సంఘమును పాడు చేయడం అంటుంది కదా. అంటే ఇప్పుడు సంఘం ఎక్కడుంది? ఇంటింటా. ఒకవేళ మన భాషలో చెప్పాలని చర్చ్ ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది అంటారు. మన చర్చ్ ఇంట్లో ఉందంటే ఈ రోజు క్రైస్తవ అంటే బయట ప్రపంచం కూడా నవ్వుతారు. చర్చ్ ఇంట్లో ఉండడం ఏంటంటారు కదా. అవునండి. సో వింతగా ఉంటది ఇప్పుడు చర్చ్ ఇంట్లో ఉందంటే. పౌలు చర్చ్ను పాడు చేశాడంట. వాస్తవాన్ని పాడు చేసింది ఎవరిని? స్త్రీలను పురుషులను పాడు చేస్తే చర్చిలను పాడు చేస్తున్నారు. కానీ ఈ రోజు మన క్రైస్తవులు ఒక రకమైన ఏడుపు ఉంటది. నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను. అయ్యా, మణిపూర్లో చర్చిలను తగలబెడుతున్నారు అయ్యా, దయచేసి ప్రార్థన చేయండి ఒక ఎమోషనల్ గా చెప్తాడు. అంటే చర్చిలను తగలబెడుతున్నాడు అంటే ఏంటిది నీ ఉద్దేశం? ఏంటిదంటే దాని వెనకాల ఉద్దేశం? ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలను పురుషులను మనుషులను టచ్ చేస్తే సంఘాన్ని పాడు చేసినట్టు అని చెప్పుకున్నారు. చర్చిని పాడు చేసినట్టు అని చెప్పుకున్నారు. నేడేమని చెప్పుకుంటున్నాం? కట్టడాలు పాడు చేస్తే సంఘాన్ని పాడు, గోడలను పాడు చేస్తే మా చర్చిలు పాడు చేస్తున్నారని ఏడుస్తున్నాం. తేడా ఉందండి? అప్పటి ఏడుపు ఇప్పటికి ఏడుపు ఉన్నదండి. తేడా ఉంది. చాలా మంది మిషనరీగా తిరిగే వాళ్ళు అసలు ఎంత సీరియస్ గా చెప్తారో, ప్రార్థన చేయండి పలానా ఏరియాలో చర్చలు. సరే, అది సెకండరీ. అక్కడ మనుషులకు నష్టం కలిగితే బాధపడడం వేరు. అవునా? అవును. నిజంగా మన స్పందన మనుషులకు నష్టం కలిగినందుకు ఫీల్ అవుతున్నామా, బిల్డింగ్లకు నష్టం కలిగినందుకు ఫీల్ అవుతున్నామా అండి? బిల్డింగ్లు కలిగినందుకే చాలా వరకు. మనుషులకు నష్టం జరిగితే ఫీల్ అవ్వట్లేదు. అంటే మన ఆలోచన మారిపోయింది. సైకలాజికల్ గా మనము ఒక స్థలానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక మనిషికి ఇవ్వట్లేదు. నిజమా కాదా చెప్పండి?
నిజమండి, నిజం. యేసు ప్రభు రక్తంలో తడబడిన వ్యక్తికి విలువ లేదు. అతని ప్రాణం పోయినా విలువ లేదు. కానీ అక్కడ ఆ గుడిసె తగిలబెడితే కూడా ఫీల్ అవుతాం. చూసినావు గుడిసె తగలబెట్టిర్రు. మన ఆ దృష్టిలో గుడిసె అన్నారు అప్పుడు దాన్ని ఏమంటారు? చర్చి సంఘం, తగలబెట్టారు. ఎవరైనా ధైర్యంగా చెప్తారా అండి? ఒకవేళ బీజేపీలో విషయం అలాంటి చేస్తే, అరే అలాంటి 100 తగలబెట్టుకోరి మీరు చర్చి సంఘాన్ని ఏం చేయలేరు. అరే పిచ్చోళ్ళారా మీ దృష్టిలో చర్చిలంటే అవి అనుకుంటే భ్రమపడినట్టే. చర్చ్ అంటే అది కాదు. బైబిల్ వరకు చర్చ్ అంటే మా సహోదరి సహోదరుల సమూహం అని చెప్పగలుగుతారు అప్పుడు? చెప్పలేరండి. చెప్పలేరు. చెప్పలేరు. కష్టం అండి. అలా చెప్తే ఎంత ఛాలెంజింగ్ ఉంటదండి అసలు. అవును. కదా? అవునయ్య. ఎస్. కింద మీద అయిపోతారు ఆళ్ళు. చర్చ్ అంటే అది కాదురా బాబు. చర్చ్ అంటే మనుషులు. మీరు ఆళ్ళని ఎన్ని పాడు చేసుకుంటే ఇలాంటోళ్ళు వందల మంది పుడతారని చెప్పగలుగుతామా మనం? కష్టం చెప్పలేమయ్యా. వీళ్ళని టచ్ చేసి చూడండి దేవుడు ఇలాంటోళ్ళు అక్కడనే 100 మందిని పుట్టిస్తారని చెప్పగలుగుతాం. అది సంఘం అంటే మనకున్న ధైర్యం కదా! ఆమేన్. ఎస్, ఆమేన్. అందులో ఒక్కని రక్తం చిందిస్తే ఆ రక్తం బొట్లకెళ్ళి మళ్ళా 100 మంది పుడతారు. అది సంఘం అంటే. ఆమేన్. ఎస్. ఆమేన్. అంత ధైర్యం ఉండాలండి మనకు. అంత బాహ్యంగా చెప్పగలగాలి. అంతేగాని ఇది చెప్పగానే ఏడు మోకాలు పెట్టేసి ఇక ఏదో ప్రార్థనకు దిగిపోతాం. ఎందుకండి అక్కడ? అపోస్తలుల కార్యం 12 పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తుంది ఎవరండి? చర్చ్ ప్రార్థన చేస్తుంది. చర్చిలో ప్రార్థన జరగదు. చర్చే ప్రార్థన చేయాలి. అవునా? ఎస్, ఎస్, అవునండి. చర్చ్ ప్రార్థన చేస్తది. చర్చిలో ప్రార్థన జరగవు. అది గ్రామటికల్ గా పెద్ద మిస్టేక్ అండి. బిబ్లికల్ గా మిస్టేక్. చర్చిలో ప్రార్థనలు జరగవు. చర్చే ప్రార్థన చేస్తున్నాడు. పేతురు కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? సంఘము ప్రార్థన చేస్తుంది. మన భాషలో అయితే సంఘం అంటే మళ్ళా ఒకే ఒక అర్థం అయితే చర్చ్ ప్రార్థన చేస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు. అవునా? అవును. సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చూడండి. అపోస్తలుల కార్యం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను అయిన తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. చూడండి వాళ్ళు కలుసుకున్న చోటికి ఎప్పుడు కూడా దాన్ని చర్చ్ అని పెట్టలేదు కదండి. కలుసుకున్న చోటికి చర్చ్ అని అవును. పేరు పెట్టలేదు. అంటే సంఘం అని పరిశుద్ధాత్మ పెట్టారు. దేవుడు బైబిల్లో ఒక చిన్న మిస్టేక్ కూడా చేయలేదండి. అంటే మనం అపార్థం చేసుకోవడానికి ఒక లేఖనాన్ని అపార్థం చేసుకొని మనం ఒక కొత్త అర్థాన్ని తీసుకునే విధంగా ఒక్క లేఖనం కూడా మీరు చూపించలేరు బైబిల్ అంతటి. ఏమన్నారు వాళ్ళు? ఇంట్లో కలుసుకుంటే ఇల్లే అన్నారు దాన్ని. అవునండి? అవును. అవును. ఇంట్లో కలుసుకుంటే దాన్ని ఇల్లు అన్నారు. కానీ కలుసుకున్న వ్యక్తులు ఏమన్నారు? సంఘం అన్నారు. సంఘం అన్నారు. చర్చ్ అన్నారు కదా! చూడు ఎంత ఆశ్చర్యంగా తెలిసేటువంటి మాటలు. ఎక్కడండి పరిశుద్ధాత్మ మనం అపార్థం చేసుకునే అంత ఎక్కడ ఒక లేఖం కనిపించదు. చూడండి అపోస్తలుల కార్యం 16:40 వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. చూడండి వాళ్ళు ఇంట్లో సంఘం ఉంటే పలానా సహోదరు ఇంట్లో సంఘం ఉంది, పలానా సిస్టర్ వాళ్ళ ఇంట్లో సంఘం ఉందని చెప్పారు. అవునండి? అవును. అవును. ఇల్లుగానే అడ్రస్ చేశారు కానీ ఇంటిని వాళ్ళు ఎప్పుడు చర్చ్ అని లేదు. ఒకవేళ వాళ్ళు కలుసుకునేది మేడగ అయితే దాన్ని మేడగదే అన్నారు తప్పించి దాన్ని చర్చ్ అని లేదు. అవునండి? అవును. అవును. వాళ్ళు ఒకవేళ ఎక్కడ కలుసుకుంటే దాన్ని అదే పేరు పెట్టి పిలిచారు కానీ దాన్ని సంఘంగా మార్చలా. ఇప్పుడు మనం ఏం చూపిస్తాం చర్చ్ అంటే? గోడలు. 4 గుడ్డలు ఎక్కడ కలుసుకుంటే అదే చర్చ్ అని చూపిస్తున్నాం మనం. అపోస్తలుల కార్యం చూడండి 27:8 ఆదివారం రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపం చూడండి వాళ్ళు కూడి ఉన్న స్థలాన్ని మేడగదిలో కూడి ఉంటే మేడగదే అన్నారు. ఇంట్లో కూడి ఉంటే ఇల్లే అన్నారు. కానీ మనం ఎక్కడ కూడి ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? చర్చ్. ఒకవేళ అపోస్తలుల ఈ కాలంలో ఉంటే వీళ్ళు పిచ్చోళ్ళురా బాబు మేడగదిలో కూర్చున్నారు. మీకు చర్చ్ లేదా బ్రదర్ ఇంకా అనేవాళ్ళేమో బహుశా. చర్చ్ లేదండి కదా! చర్చ్ కొరకు ₹1,00,00,000 వెచ్చిస్తున్నారయ్యా. హ్మ్. అడుగుతున్నారు సంద. అపోస్తలుల 22 మరి ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా ఎక్కడ చెప్పారు? సువార్త ప్రకటన ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని చెప్పారంట. ఎక్కడ ఉన్నారు మనుషులు? ఇంటింటా ఉన్నారు. మనుషులు ఎక్కడ ఉన్నారండి? ఇంటింటా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళారు వాళ్ళు. మనం ఎక్కడ వెళ్తున్నాం? మనకి ఇంటింటికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి అందరిని ఒక దగ్గర ఆదర చేసి లక్షలు ఖర్చు పెట్టి గొప్ప పరిచయం చేస్తున్నట్టు చూపించుకుంటున్నాం కానీ మరి ఎంత జరుగుతుందో మన అందరూ తెలుసు. పెట్టిన గ్రౌండ్ లోనే పెడతాం. సరే అవి మళ్ళీ వేరే విషయాలు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మీటింగ్‌లు పెట్టడం వ్యతిరేకం కాదు, తప్పు కాదు గానీ బట్ నిజంగా
బలభరితంగా చేస్తున్నామా లేదనేది ప్రశ్న. 16:3-4 క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటకై నన్ను తెగించిరి మరియు వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనాలు చెప్పుడి. వందనాలు ఎవరికి చెప్పాలండి? ఇంట్లో ఉన్న ఇంట్లో సంఘం. ఉన్న సంఘానికి. చర్చికి వందనాలు చెప్పాలి కదా. ఇంట్లో చర్చ్ ఉందంట, చర్చికి వందనాలు చెప్పమంటున్నాడు పౌలు. ఇదేం పరిభాష? అన్యజనులోని సంఘముల వారందరూ కూడా వీరందరికీ కృతజ్ఞులై ఉన్నారు. ఇంటింట వాళ్ళు సంఘంగా కూడుకున్నారు. మొదటి కొరింథీ 16:10 ఆసియాలోని సంఘముల వారు నీకు వందనములు చెప్పుచున్నారు. బ్రదర్ ఎవరిదో బాగా డిస్టర్బ్ చేస్తుంది మైక్. అబ్రహాం గారు మీరు వెంటనే మ్యూట్ చేసుకోండి. ప్రశ్నకు జవాబు చెప్పి వెంటనే మ్యూట్ చేసుకోండి. ఇది రికార్డ్ అవుతుంది. అది మీకే ఇబ్బందిగా ఉంటుంది, నాకు కాదు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిలాని వారు వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సంఘము ఇంట్లో ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే దీనివల్ల లాభాలు నష్టాలు కూడా చూద్దాం. ఇంట్లో ఉన్న సంఘానికి బయట ఉన్న సంఘానికి వ్యత్యాసాలు ఏంటో మనకు ముందు అర్థమవుతుంది. దానిలో నష్టం లాభం ఎంత అరేది. కొలస్సీ 4:15 లవోదికలో ఉన్న సహోదరులకును వారి ఇంట ఉన్న సుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పుడు. సంఘము ఇళ్లలో ఉంది, సంఘం ఇంట్లో ఉందండి. ఫిలోము 1:2 క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుని తిమోతియును మరి మా ప్రియుడును జతపని వాడైన ఫిలోమునకును మన సహోదరుని అప్యకును తోడి యోధుడైన ఆర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘము. సో సంఘం ఇంట్లో ఉందని ఈ లేఖనం కూడా చెప్తుంది. 2 యోహాను 10 ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. ఎందుకండి? సంఘం ఇంట్లో ఉంది కాబట్టి ఎవడైనా తప్పుడు బోధకుడు ఇంట్లో జరబడితే ఎవరు పాడైతారండి? సంఘము పాడైతే. అలాంటి వాటితో శుభమని కూడా చెప్పొద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యెహోవా సాక్షులు మీ ఇంటికి వచ్చి డోర్ కొట్టిరనుకో, ఇప్పుడు మీరు తలుపు తీస్తారో తీయరో చెప్పండి. సీరియస్ గా అడుగుతాం. తీస్తాం మాట్లాడతాం. అది కరెక్ట్ అయితే ఆ వేళ ఇది కరెక్ట్ కాదని చెప్పేస్తాం డైరెక్ట్. మరి అలా శుభం కూడా చెప్పొద్దు కదండి. శుభం అని చెప్పొద్దు అంటే ఇప్పుడు సాధారణంగా వాళ్ళు మనుషులు కదా అయ్య గారు. మనము అట్లాంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకోవద్దు. నేను అట్లాంటి వాళ్ళని లౌక్యంగా నేను మళ్ళా మీరు ఈ శుభములు లాజిక్ చెప్పొద్దు, ఇంట్లో కూడా వాడొద్దండి. చేర్చుకోవద్దు నేను వాళ్ళని. అలాంటి లౌక్యంగా వాళ్ళని. మాట్లాడట్లేదు, నేను బిబ్లికల్ గా ఆ తప్పుడు అడుగుతున్నా. బాధకుల్ని. మనుషులే కదా, ఇక్కడ బైబిల్ మనుషులు. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు మనుషులు కాదండి పాపం. అవును. ఇప్పుడు యోహాను చెప్తున్నప్పుడు ఎవడైనా బోధ దేక మీ యొద్దకు వచ్చి లోపలికి రానిస్తే ఇంటికి రానివద్దు, శుభం అని చెప్పొద్దు అన్నప్పుడు మరి వీళ్ళు మనుషులే కదా వీళ్ళు కూడా. ఇప్పుడు యోహాను మనుషుల గురించి చెప్పాడా, మనుషులు కాని వాళ్ళ గురించి చెప్పాడా? మనుషుల గురించి చెప్పారు. ఇక్కడ దేవుడు మనుషులను చూడమంటున్నాడా? సంఘానికి నష్టం కలిగించే విషయాలు, నష్టం కలిగించిన విషయాల గురించి చెప్పమంటున్నాడా? మధ్యలో తల్లి దేవత సంఘం వాళ్ళు ఇప్పుడు ఇంటింటి చొరబడి మార్చేస్తున్నారు. మరి రానివచ్చా లోపలికి? అలాంటి వాళ్ళని రానిస్తే వాళ్ళని మనం మారుస్తామో, మనల్ని వాళ్ళు ఈజీగా మార్చగలుగుతారా? మీరే చెప్పండి పోనీ. ఈజీగా మారుస్తారు. మరి ఎందుకు ఇప్పుడు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనం తప్పురాయించాడంటారా జాగ్రత్త వహించడంలో? లేదండి, కరెక్ట్. అపోస్తులు ఎంత హెచ్చరిక ఊరికనే చేయరు కదండి. ఏది ప్రమాదం వాళ్ళకి తెలియదా? ఆ ప్రమాదాన్ని ఎందుకు రానివ్వాలా? ఆయన కూడా ఒకసారి అంటే ఇట్లా వస్తా ఉంటారు కొంతమంది విచిత్రంగా. రోజు ఒక ఆయన డోర్ కొట్టాడు. డోర్ కొట్టి ఏమన్నాడంటే కానీ అయ్యా వందనాలు అన్నాడు. అరే నేను షాక్ అయినా, వందనాలు అని చెప్పి ఫస్ట్ వందనాలు అని చెప్పి నాకు చెప్పండి అంటే ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు బ్రదర్ అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు మీ ఇల్లు చూపించాడు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు అని అంటే నేను అన్నాను మీరు వస్తున్నట్టు నాకు దేవుడు చెప్పలేదు బ్రదర్, సారీ అని డోర్ పెట్టేసి. కరెక్ట్ కరెక్ట్. అదే పాయింట్ ఆఫ్ లో అయ్య గారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అదే నడవడిక కరెక్ట్ అయితే మాట్లాడొచ్చు, లేదంటే వదిలేయచ్చు. అదే ఫస్ట్ అంటే వదిలేయచ్చంటే వాళ్ళు నడవడం కాదు అసలు. అతను అలాంటి ఇంట్లో చేర్చుకోవద్దు. ఉద్దేశమే వాళ్ళ ఉద్దేశం రాంగ్తో వస్తున్నారు కదా ఫస్ట్. ఓకే చూద్దాం దాని గురించి. ప్రఖ్యాతిగాంచిన విద్వాంసుడు మెరిల్ సి 10 ఇట్లు చెప్పాను. క్రైస్తవ సంఘముల కొరకు ఉద్దేశింపబడిన ప్రత్యేక కట్టడములు క్రొత్త నిబంధనలో కనిపించలేదు. అసలు అపోస్తుల యొక్క దృష్టి సువార్త ప్రకటించడం, సంఘాలు స్థాపించడం మీద పెట్టారు. అంటే విశ్వాసులను కట్టడంలో పెట్టారు. గ్రేట్ కమిషన్ ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. వారికి అప్పగించబడిన వారిని యేసు ప్రభువును వెంబడించే శిష్యులుగా తయారు చేయడంలో వాళ్ళు ప్రయాసపడరు తప్పించి ఎక్కడన్నా స్థలం దొరుకుతుందా, మన కంఫర్ట్ దొరుకుతుందా, బిల్డింగ్ దొరుకుతుందా అనే విషయాల మీద వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. నిజమా కాదా చెప్పండి? అవునండి. ఇప్పుడు వాళ్ళు పరిష్కేషన్ ఉన్నప్పుడు కూడా చీకట్లో అర్ధరాత్రులు అక్కడ ఇక్కడ సహవాసం చేయగలిగినప్పుడు, ఒకవేళ పరిష్కేషన్ ఉన్నప్పుడు దేవుని వాళ్ళు కట్టాలనుకుంటే బిల్డింగ్ కూడా కట్టుకోగలుగుతారు కదండి ఎక్కడన్నా ఒక చోట. కట్టుకోవచ్చండి. డబ్బు కూడా సమకూర్చుకుని అపోస్తల పాదాలు మరి
అంత సొమ్ము ఉన్నప్పుడు ఏదో ఒక సీక్రెట్ ఎక్కడో అండర్ గ్రౌండ్ లో కట్టుకోగలేరా? వాళ్ళకి ఆ తెలివి లేదా యూదులకు? వాళ్ళు మన అవును. ప్రపంచంలోనే వాళ్ళు అందరికంటే తెలివికల్లోళ్ళు. అవునండి? అవునండి. కానీ వాళ్ళ పని చేయలేదు. వాళ్ళ దృష్టి అది కాదు. వాళ్ళకి పరిచర్య అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కృత నిబంధన పరిచర్య. కృత నిబంధనలో కలిసి ఆరాధించుటకు ఒక క్రైస్తవ కుటుంబము నివసించుండిన గృహము వారి సొంత సభ్యులనే కాక ఇతర క్రైస్తవ సహోదరి సహోదరులను కూడా ఆహ్వానించినది. ఎస్. క్రైస్తవులు అప్పుడు ఎలా కలుసుకున్నారు అనంటే వాళ్ళ పక్కన ఇంటి పక్కన ఒక 4 కుటుంబాలు ఉంటే వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించి అక్కడే రొట్టె విరిచి అక్కడే ప్రార్థన చేసుకొని అక్కడే సహవాసం చేసేవాళ్ళు. అంతేగాని వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ ఉంది ఎక్కడ కలుసుకోవాలంటే అలా చేయలేదు. వాళ్ళు కుటుంబంలో కలుసుకున్నారు. అందుకే వాళ్ళు నిష్కపటమైన హృదయముతో ప్రేమతోనంట ఆహారం పుచ్చుకొనుచుండిరంట. ఎక్కడుందండి ఇప్పుడు ఆ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకునే పరిస్థితి? మనం కల్పించినమా? లేదండి. లేదు. అంటే ఔట్ ఆఫ్ లవ్ అంటే వాళ్ళ ప్రేమనంట అక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే మాట ఉంటుంది తెలుసా అండి? వాళ్ళు అలా ప్రేమ చూపించుకోవడం ద్వారా అంట దేవుడంట నూతనమైన శిష్యులను వారితో చేర్చుచూ వచ్చాడంట. శిష్యులను చేర్చింది ఎవరండి? దేవుడా? వీళ్ళు చేర్చుకున్నారా? దేవుడేనండి. దేవుడే అంటే ఆత్మదేవుడే. వీళ్ళు ఏం చేశారు? యెరూషలేం దేవాలయకెళ్ళి సువార్త ప్రకటించొచ్చి ఇక్కడ ప్రేమ చూపించుకుంటున్నారు. అవునా అండి? అవునండి. ఆ ప్రేమ చూపించుకుంటా ఉంటే దేవుడు ఏం చేసినాడు? ఆ సువార్త విని మారుమనసు పొందిన వాళ్ళందరూ ఈ ప్రేమ ఈ గుంపులోకి, ఈ కుటుంబంలోకి చేరుస్తున్నాడంట. ఎస్. అవునా? మరి మన అవునండి. కుటుంబాలు అలా ఉన్నాయా ఈరోజు? కుటుంబం అని పిలువబడిన స్థాయిలో ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. చూడండి దాదాపు అవును. క్రీస్తకం 274 నుండి 337 సంవత్సరాలలో కాన్స్టాంటినోపుల్ అన్న అతడు మొదటి క్రైస్తవ రోమా చక్రవర్తిగా పేరు పొందాడు. వాస్తవానికి ఈయన మారు మనసు పొందిన వ్యక్తి ఏం కాదు. క్రైస్తవ చక్రవర్తిగా మాత్రమే పేరు పొందాడు. ఎందుకంటే తన తల్లి ఒక క్రైస్తవురాలు. సో రోమా 4 భాగాలుగా ఉన్నప్పుడు ఈయన ఒక యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక దర్శనం వచ్చింది. శిలువాకారంలో దర్శనం రాగానే దాన్ని ఆధారం చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం గెలిచాడు. అదేంటిదని ఎంక్వైరీ చేస్తే క్రైస్తవులకు సంబంధించిన సింబల్ అని తెలవగానే ఇతడు తనను తాను క్రైస్తవునిగా ప్రకటించుకున్నాడు. రోమా సంఘంలో ఉన్నటువంటి వారందరిని రోమాలో ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవులుగా మారుమని ఒక చక్రవర్తిగా ఆజ్ఞాపించాడు. అంతేగాని సువార్త ద్వారా మారలే అప్పటికెవరు అక్కడ. అవునండి. అవునా? అధికారంతో అవును. అధికారంతో అధికారంతో మార్చబడిర్రు. కాన్స్టాంటినోపుల్ రానంత వరకు సంఘాన్ని ప్రతి చక్రవర్తి టైటస్ కావచ్చు, నీరో కావచ్చు, కలిగుల కావచ్చు, భయంకరంగా డోమియసస్ కావచ్చు, సంఘాన్ని ఇష్టానుసారంగా హింసించారు, చంపేశారు. అవునండి? ఎస్. అవునండి. అవును. ఇది మీకు అర్థం కావాలంటే ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టిర్ అనే పుస్తకాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. తెలుగులో ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అనే పుస్తకం ఉంటది. దయచేసి ప్రతి పాస్టర్ చదవాలి. ప్రతి పాస్టర్ దగ్గర ఆ పుస్తకం ఉండాలి వాస్తవానికి. మన మళ్ళీ చరిత్ర చెప్పండి మనం పేరు. తెలుసుకుందాం. పేరు. ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు. సైలస్ ఫాక్స్ అని ఉంటుంది ఆయన రచయిత పేరు. ఇంగ్లీష్ లో బుక్ ఆఫ్ మార్టిర్, ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టిర్ అని ఉంటుంది. సో ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు ఇచ్చేసి కొని పెట్టుకోండి. నా దగ్గర ఎప్పుడు కూడా 10 కాపీలు పెట్టుకుంటే ఎవరన్నా వస్తే ఇచ్చేస్తాను ఫస్ట్. ఎందుకంటే అది చదవాలి. మన చరిత్ర ఏం జరిగింది? సంఘం ఎలా హింసలకు గురయ్యింది మొదటి శతాబ్దం నుండి. అందులో ఆ స్టెఫెన్ చావు నుంచి ప్రారంభించబడి తర్వాత ఎంతమంది ఏ కాలం ఎలా చంపబడ్డారని చాలా క్రిస్టల్ క్లియర్ గా మీరు చూడొచ్చు. చూడండి కాన్స్టాంటినోపుల్ వచ్చే వరకు అప్పటి నుండి దేవాలయములు గాని, కట్టడములు, బాసిలికలు గాను, క్యాథడ్రల్స్ గాను, చాపల్స్ గాను గృహ సంఘమును దాని స్థలం నుండి తీసివేయబడడం మొదలు పెట్టినవి. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ వచ్చాడో మెల్లమెల్లగా ఏమైపోయింది? ఇప్పుడు ఆయన చక్రవర్తి ఇళ్ళలోకి వస్తాడు ఇప్పుడు రాలేడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు ఆయన? మళ్ళా గుళ్ళు కట్టడం స్టార్ట్ చేసిండు. అప్పటిదాకా లేవు 300 సంవత్సరాలు గుళ్ళు లేవు. మనం అనుకునే గుళ్ళు లేవు, చర్చిలు లేవు. మళ్ళా పాత నిబంధన వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మాణం చేయడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ఏదైతే మనకు నష్టం అని చెప్పేసి నిర్మూలన చేసిండో దాన్ని మళ్ళీ వీళ్ళు కట్టడం ప్రారంభించారు. అది క్రీస్తకం 1250 నాటికి ఏమైందంటే కమాన్తో కట్టబడిన క్యాథడ్రల్ దాని ప్రజా ఆమోదం ఏమైందంటే ప్రాచుర్యానికి శీఘ్రం అంటే ప్రాచుర్యం చాలా తీవ్రమైన పరిస్థితికి వెళ్ళింది. అంటే చూడండి ఇప్పుడు మనం మెయిన్ చర్చ్ ఒక కమాన్ ఉంటది కదా, ఇప్పుడు మెదక్ చర్చికి వెళ్ళిన పెద్ద పెద్ద కమాన్లు. ఆ కమాన్ ఉందంటే ఇక దానికంటే టాప్ చర్చ్ లేదన్నట్టుగా. అట్లా జనాలు ఆ కమాన్లతో కట్టకట్టినటువంటి ఆ చర్చెస్కి వెళ్ళడము ఇంకా ఆసక్తి కనబరిచారు. బిల్డింగ్లకు వెళ్ళడం ఆసక్తి కనబరిచారు. సో తత్ఫలితముగా సంఘం ఒక కట్టడమే గాని ప్రజల సమూహం కాదని పొరపాటైన దైవశాస్త్ర సంబంధమైన గ్రహింపు సర్వసాధారణం అయిపోయింది. అంటే దైవశాస్త్ర సంబంధ వ్యతిరేకమైన గ్రహింపు సర్వసాధారణం అయిపోయింది. క్రీస్తకం 1250 తర్వాత ఏమైంది అంటే సంఘము అని అంటే మనుషులు కాదు, ప్రజల సమూహము కాదు, ఒక కట్టడం, ఒక బిల్డింగ్, ఒక
కమాలతో కట్టబడిన గొప్ప నిర్మాణం. ఇంకా అది ఎంత శిఖరాలు పెద్దగా ఉంటే, ఎంత గోడలు పెద్దగా ఉంటే, కమాన్లు ఎంత అందంగా ఉంటే, అదే అన్నిటికంటే గొప్ప చర్చ్ అనేటువంటి దుస్థితికి వచ్చేసింది. అందుకే అప్పటినుంచెల్లి 1993 తర్వాత వచ్చిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు కూడా ఏం చేసిర్రు అంటే, ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు డిక్షనరీలో అర్థంగా మార్చేసుకున్నారండి. సరే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఇది ఇక్కడ మధ్యలో ఆపితే బాగుండదు. ఇప్పుడు చేసిన చర్చ ఆధారంగా కట్టడాల్లో కూడుకోవడం తప్పా? మీరే చెప్పాలా? బిల్డింగ్‌లో కూడుకోవడం తప్పని చెప్పడానికా ఇదంతా మనం నేర్చుకుంది? లేదన్న తప్పు కాదు. హైలైట్ చేయకూడదు కానీ కాకపోతే హైలైట్ ఆ! వెరీ గుడ్ కట్టడాల అండి. నిర్మాణాలను హైలైట్ చేయకూడదు కానీ సంఘంగా ఎక్కడైనా కూడుకోవచ్చు. సంఘంగా మనం ఎక్కడైనా కూడుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ఏది తప్పంటున్నా, కట్టడాన్ని సంఘంగా లేదా చర్చ్‌గా పరిశుద్ధ స్థలంగా ఎంచడం నిశ్చయంగా బైబిల్ పరంగా తప్పా కాదా? అవునండి. తప్పన్న తప్పు. అక్కడనే అది పరిశుద్ధ దేవుడు స్థలం అని అక్కడనే చెప్పడము, నిలిచిపెట్టడమే తప్పు. లోపలికి చెప్పులేసుకొని రావద్దు, ఇట్లా రావాలి, అట్లా రావాలి, అది పులిపీట ఎక్కొద్దు. బలిపీఠం తప్పు. అవును. బలిపీఠం కట్టుకొని ఆ బలిపీఠం ఎక్కొద్దు. ఎట్లా అంటారా? తప్పండి. అట్లా రాంగ్. ఒక స్థలానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఒకే స్థలానికి ఇక్కడ ఈ రోజు మాత్రమే తెలియకుండానే స్థలాలకు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఎస్పెషల్‌గా తప్పుగా అనుకోవద్దు. పెంతెకోస్ట్ బ్యాక్‌గ్రౌండ్ చర్చెస్‌లో మనకి స్థలానికి చాలా విపరీతమైన క్రేజ్ ఉంటది. అవునండి? అవునన్న చాలా వరకు. బాప్టిస్ట్‌లో కూడా. బలిపీఠము ఇగ ఆడ తెల్ల బట్టలు ఏసుకోవాలి, పైకెక్కాలంటే అది అభిషిక్తులైన వాళ్ళు ఎక్కాలంటే సంఘానికి విశ్వాసులకు అక్కడ చోటు లేదు. కనీసం ముట్టుకోడు కూడా ముట్టుకోనివ్వరు. నేను మీటింగ్‌లకెళ్ళినప్పుడు కొంతమంది సంఘాలకెళ్ళినప్పుడు ఎవరైనా విశ్వాసులు, సామాన్య విశ్వాసులు వచ్చి పొరపాటున ఆ పోడియాన్ని ముట్టుకున్నా కూడా సీరియస్ అయిన సందర్భాలు నేను చూశాను. నెక్స్ట్, మరియు కట్టడాలనే కూడుకోవాలని, మందిర నిర్మాణంపై దృష్టి పెట్టి ఆర్థిక సమీకరణలు చేయడం, అప్పులు చేయడం, మందిరాల వంకన ఆస్తులు సమీకరించడం పూర్తిగా బైబిల్ పరంగా తప్పు. అవునంటారా? కాదంటారా? అవును. వాక్య విరుద్ధం. ఇక్కడ మనం కట్టడాల్లో కూడుకోవడం తప్పు కాదు. ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు. కూడుకుంటే తప్పేం లేదు మనకి. అవునా? కానీ అవునయ్య. ఇక్కడ అవును. ప్రాబ్లం ఏంది అంటే, కట్టడాలు కూడుకోవాలని, మందిరాల నిర్మాణాలపై దృష్టి పెట్టి, ఆర్థిక సమీకరణలు చేసి, బుక్స్ కొట్టించుకొని, చందాలు వసూలు చేసుకుంటూ, బయట మంచి సాక్ష్యం లేకుండా కోల్పోవడము, దాని కొరకు అప్పులు చేయడము, మళ్ళీ మందిరాల వంకన ఆస్తులు సమకూర్చుకోవడం, మందిరం సమకూర్చబడి ఆస్తిగా మారిన తర్వాత అది కొడుకు కట్టబెట్టడం, కొడుకు లేకపోతే కూతురికి పెళ్లి చేసి అల్లుని కట్టబెట్టడం, అంతే కదా? అదే జరుగుతుందండి ప్రస్తుతం. అవే గొడవలు ఎక్కున్నాయ్యా ఇప్పుడు చాలా వరకు. కానీ ఒక మంచి దైవ సేవకునికి అప్పగిస్తారు. అంటే ఒక నిజంగా అది సంఘం కాదు కాబట్టి అప్పగించారు. అదేంటిది? అది ఆస్తి. అవునా? అవును. ఆస్తి కాబట్టి అల్లునికి, కూతురికి ఇస్తున్నారు. అది సంఘం అయితే నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులకు అనుగ్రహించబడుతుండే. నిజమా కాదా చెప్పండి? అవునన్న. అవును. యేసన్నలాగా సమర్పించడం. ఆ! అది ప్రపంచంలో ఎవరైనా ఆస్తి సమకూర్చుకుంటే కుటుంబ సభ్యులకే ఇస్తారు. బయటోళ్ళకి ఎవరు ఇయ్యరు. ఇస్తారా అండి? కష్టం అన్న ఇవ్వలేరు. ఇవ్వలేరు. ఎందుకంటే అది ఆస్తి కాబట్టి ఇవ్వలేరు. నిజంగా దేవుని సంఘం అయితే ఖచ్చితంగా ఆ ప్రమాదం జరగదు. ఇదే ప్రాబ్లమ్ మనకి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ కొడుకు కూతురికి రేపు సంఘాన్ని ఇవ్వద్దు. సరే, చూద్దాం. అవన్నీ ముందు చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ మనం ఒక అవగాహన కొన్నేసం నేర్చుకోవడం, ప్రాక్టికల్‌గా ఆధునిక సంఘానికి, ఆదిమ సంఘానికి ఉన్న వ్యత్యాసాలు మనం చూస్తున్నాము. కన్క్లూజన్‌కి రావద్దు. అప్లికేషన్ పార్ట్‌కి ఇప్పుడే పోవద్దు. మనం అప్లికేషన్ తర్వాత తీసుకుందాం. మంచి చెడులు ఆలోచించి దాన్ని ఏమంటారు? జస్ట్ ఇప్పుడు మనం వివరించుకుంటున్నాం. ఇదేంటిది, అదేంటిది అని విశ్లేషణ మాత్రమే చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. బయటికెళ్ళి సంపత్ బ్రదర్ విద్యార్థులు. వచ్చాడు హైదరాబాద్ నుంచెళ్ళి ఇది తప్పన్నాడు, అది తప్పన్నాడు వెంటనే చర్చలు పెట్టకండి. జస్ట్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. విద్యార్థులం అన్న. విద్యార్థులంగా ఉంటే మంచిది అవును. ముందు. విశ్లేషణ మాత్రమే చేస్తున్నాం. కన్క్లూజన్ రావట్లేదు మనం ఇంకా. వచ్చినామండి కన్క్లూజన్‌కి ఇప్పుడే? రాలేదండి. చాలా ఉంది ఇంకా. చాలా వ్యత్యాసాలు మాత్రమే చూస్తున్నాం. అంతవరకే ఆలోచించండి దయచేసి. అంతేగాని బయటికెళ్ళి సంపతయ్య గారు అసలు బిల్డింగ్‌లే కట్టొద్దన్నాడు, సంఘం అంటే తప్పని చెప్తున్నాడు అని చెప్పకండి దయచేసి. కరెక్ట్ తొందరపడి కాదు. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెంబటే. సమస్తం పరీక్షించి మేలేంది చేపట్టాలని ఉంది కదన్న. వినాలి కదా ముందు. సో అందుకే ముందు విందాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ అన్న. మంచి విషయాలను